వాడే వస్తువుల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అది పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యంలో సైంటిఫిక్ వాస్తులో కూడా దీన్ని గుర్తించవచ్చు. అసలు నిజంగా నరదృష్టి అనేది ఉందా లేదంటే మూఢనమ్మకం అంటారా? కళ్ళ యొక్క దృష్టి వాళ్ళ మీద పోవడం వలన వాళ్ళలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. పూర్తిగా రిమూవ్ కావాలి, వాళ్ళు ఉన్నటువంటి అందరి యొక్క దృష్టి రిమూవ్ కావాలి, వెళ్ళిపోవాలి అంటే నష్టపోతున్నారు వ్యాపారాల్లో. కారణాలు ఏంటంటారు? బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం కానీ బిజినెస్ ప్రాబ్లం కానీ ఎర్త్లో కానీ వారి వస్తువుల్లో కానీ ఏదైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. మనం షోకేస్లో పెట్టుకోవడానికి అలాంటి వాటిల్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎల్లు ఉండదు ఎవరి వాళ్ళకి అది చెప్పడం. ఏ పురోహితులు ఏ స్వామీజీలు ఎవరైనా సరే ఎవరు చెప్పలేరు. సైంటిఫిక్ వాస్తులో నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అది డైరెక్షన్స్ లేకపోతే కిచెన్ ప్లేస్లో కిచెన్ రాలేదనుకోండి, అది ఇల్లు రాంగ్, కరెక్ట్ కాదు. ఒకవేళ నెగిటివ్ ఉంటే మన పేరులో దాన్ని సైంటిఫిక్ జ్యోతిష్యంలో కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ పేరు ఈ లెటర్ తీసేయండి లేకపోతే ఇది యాడ్ చేయండి అని న్యూమరాలజీ ప్రకారం చెబుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడానికి సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏమైనా దోషాలు మనం వాళ్ళు పడుకునేటటువంటి గదిలో ఆర్టికల్లో కానీ ఎర్త్లో కానీ ఏ వస్తువులో కానీ వాళ్ళు పడుకునే బెడ్లో కానీ సంతానానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా అనేది సైంటిఫిక్ వాస్తులో చెక్ చేయొచ్చు అనమాట. లక్ష్మీదేవి అంటే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అది వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి ఇలా కూడా వేసుకునేటప్పుడు చూసుకోవాలండి. ఒక మనిషితో స్నేహం చేస్తున్నామన్నప్పుడు ఆ మనిషి యొక్క స్వభావం మనకు అప్పుడే తెలుస్తుందా? వెంటనే తెలియదు కదా. ఏం చేయాలంటే ఎలా తెలుసుకోవాలి ఇందులో ఇది ఉంది ఇది ఉందని ప్రతిదీ చూపించాలంటే సహస్రార చక్రాన్ని డిస్టర్బ్ చేసే నెగిటివ్ ఎనర్జీ దానికి ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా తలనొప్పి అనేది పుట్టుకొస్తుంది. అయితే ఇప్పుడు నూతనంగా వ్యాపారం ప్రారంభించే ముందు ఏ విషయాలు చూసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది? బిజినెస్ ప్రాబ్లం, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం, లేకపోతే ఆవు దొరకట్లేదని చెప్పి వెండి విగ్రహాలని తీసుకువెళ్తున్నారు. ఆవు దాంతో ప్రయోజనం ఉంటుందంట. వెండి గోమాతలు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, వాళ్ళకి పాజిటివ్ కాలేదనుకోండి, ఇంకా చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు నాస్తికులు కాబట్టి వచ్చారు అని అన్నారు. అది క్రిస్టియన్స్ కానీ క్రైస్తవ మతంలో కానీ ముస్లిమ్స్ కానీ ఇలాంటివి నమ్ముతారా? మరి వాళ్ళకి ఏంటి పరిష్కారాలు వాళ్ళ లైఫ్లో జరిగే వాటికి? ప్రపంచంలో విశ్వాంతరాలు ఉన్నటువంటి గ్రహాలు అయితే అందరికి ఒకటే కదా. ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందువులు కానీ జొరాస్ట్రియన్లు కానీ సిక్కులు కానీ జైనులు కానీ బుద్ధులు కానీ ఎవరికైనా ఒకటే కదా. ఇప్పుడు వీరికి నరదృష్టి ఉందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలైవ్ అంటిస్తున్నారు తన దానికి నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆరా పవర్ తగ్గించింది తనకి. ఇదిగో మళ్ళీ పెరిగింది ఆరా పవర్. అది నరదృష్టి ఎవరు చెప్పారు? ఏ జ్యోతిషం దగ్గరికి వెళ్ళలేదు. మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఇది నార్మల్ గా ఫ్యాషన్ జ్యువెలరీ, ఫ్యాషన్ కానీ వేసుకున్నారట. అసలు ఒక షోరూమ్ లో తీసుకున్నా బాగుందని అప్పుడప్పుడు వేసుకుంటా. నమస్కారం, శ్రీ వేదపీఠం ఛానల్ కి స్వాగతం. మనం నిత్యం మన జీవితంలో ఎన్నో వస్తువులను వాడుతూ ఉంటాం. కానీ మనకు ఏది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ఏది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనేది మనకు తెలియదు. మరి మన జీవితంలో మనం ఎలాంటి వస్తువులను వాడాలి, మనకి ఎలాంటి దోషాలు వస్తే ఏం పరిహార మార్గాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభం అమ్మా, చెప్పండి. గురువు గారు, అంటే మనం నిత్యం ఎన్నో వస్తువులను వాడుతూ ఉంటాం. మనం వాడే వస్తువుల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సాధారణంగా మనం వాడేటటువంటి ప్రతి వస్తువులో కూడా అది పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యంలో సైంటిఫిక్ వాస్తులో కూడా దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే నేను చాలామందికి చూస్తున్నప్పుడు వాళ్ళు రకరకాల వస్తువులు వేసుకొని ఆభరణాలు వేసుకొని వస్తుంటారు. వాటిలో ఏ దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏ దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే కొన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఆ జ్యోతిష్యాన్ని చూస్తున్నప్పుడు కొన్నిట్లో నెగిటివ్ వస్తున్నాయి, కొన్నింటిలో పాజిటివ్ వస్తున్నాయి అనమాట. అలాంటి అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం వాటిని ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు మరి ఉదాహరణకి నేను రీసెంట్గా ఒక కేపీహెచ్బి కాలనీ కుకట్పల్లిలో జరిగిన సంఘటన ఏంటంటే, కిచెన్లో వాళ్ళ ఇంట్లో సెంటర్ పాయింట్లో వెళ్ళి వాస్తు చెక్ చేస్తున్నప్పుడు సైంటిఫిక్ వాస్తు చెక్ చేస్తున్నప్పుడు ఆ సైంటిఫిక్ వాస్తు చెక్ చేసే సందర్భంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే నెగిటివ్ ఎనర్జీ కనిపించింది. అంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ సెంటర్ పాయింట్ నుంచి పక్కన వెళ్ళినప్పుడు
అది డైరెక్షన్ కిచెన్లోకి చూపించింది అనమాట. ఆ కిచెన్లోకి చూపించడం వల్ల ఇలా ఎక్కడ ఉంది అని వెతుకుతూ అంటే ఆ రైస్ కుక్కర్లోకి ఫైనాన్షియల్ ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ చూపించింది అనమాట. ఇలా ఏ దాంట్లో ఎక్కడ ఏ నెగిటివ్, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాంట్లో మనము వండేటటువంటి ఆహార పదార్థాలు అయితే ఉంటున్నాయో అవన్నీ కూడా మనం భుజించడం వలన ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అని నెగిటివ్ ఎనర్జీ ఉంది. వాళ్ళ ఆ కుక్కర్లో వండుకొని తిన్నంత కాలం కూడా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉంటారనమాట. అట్లాగే వాళ్ళు ప్రాక్టికల్లీ కూడా ఒక 3 ఇయర్స్ అయిందంటే వాళ్ళు కుక్కర్ తెచ్చేసి రైస్ కుక్కర్, ఆ 3 ఇయర్స్ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యారు. అంటే వాళ్ళు ఇంకా కుక్కర్ అనేది వాడకూడదు అంటారా, లేదంటే కొత్త వస్తువు తెచ్చుకోవాలి మళ్ళీ? ఆ వస్తువును తీసేసేసి కొత్త వస్తువు తెచ్చుకుంటే దాంట్లో ఉండాలని నియమం ఏం లేదు, అన్నిట్లో ఉంటుందని లేదు. ఇప్పుడు ఒక 100 ఇళ్లలో మనము వాస్తు చెక్ చేసామంటే అందరిలో అన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయని ఏం లేదు, రేర్గా ఉంటాయి అలాగా. కాబట్టి భయపడవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి ముందుగా మనం వాడే వస్తువులు ఏదైతే లాంగ్ టైం వాడుతున్నామో, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 3 ఇయర్స్ 2 ఇయర్స్ వాడుతున్నటువంటి వాటిలో ఖచ్చితంగా మనం వేసుకునే, ఇప్పుడు మహిళలు వేసుకునే ఆభరణాలు ఉంటాయి, అది గోల్డ్ అని చెప్పేసి గోల్డ్లో అసలు గోల్డ్కు ఉన్నటువంటి శక్తి ఏంటంటే వాస్తవంగా వ్యాధి నిరోధక శక్తిని నివారించేటటువంటి శక్తి దాంట్లో ఉంటుంది. ఆభరణాలు పూర్వకాలంలో అంటే దేవతలకు ఆభరణాలు వేస్తున్నాం, దేవతలకు నవరత్నాలు పొదిగి ఆభరణాలు వేస్తున్నాం. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి దాంట్లో నవరత్నాల యొక్క ఆభరణం ఒకటి ఉంటుంది. అంటే ఆ రకరకాల కొన్ని వేలాదిగా నవరత్నాలు ఉంటాయి దాంట్లో. ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని లక్షలాది మంది వేలాది మంది దర్శనం చేసుకునే డైలీ వెళ్తుంటారు. ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి దోషాలు, నవరత్నాలకు శక్తి ఏంటిది, నవగ్రహాల నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే నవగ్రహ దోషాలు పోగొట్టేటటువంటి శక్తి దాంట్లో ఉంటుంది. కనుక ఆ శక్తిని తీసే శక్తి నా స్టోన్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు ఆ యొక్క దేవుల్లో ఉన్నటువంటి నవరత్నాల పొదుగు మాల ఏదైతే ఉంటుందో ఆ మాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉంది, భక్తునికి ఏ గ్రహ దోషం ఉంది, ఉదాహరణకి శుక్రగ్రహ దోషం ఉంది అనుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గర రకరకాల డైమండ్స్ అన్నీ ఉంటాయి. ఆ డైమండ్లో ఏదో ఒకటి మ్యాచ్ అయి ఉంటుంది వీరికి, ఆ భక్తుడికి మ్యాచ్ అయినప్పుడు అంటే వాడు దర్శనం చేసుకున్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వలన, వాడికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ వలన ఆ డైమండ్ యొక్క కాంతి వాడి మీద పడ్డప్పుడు అది కొంచెం నిర్మూలన జరుగుతుంది. కాబట్టి అందులో శక్తి అలా ఉంటుంది. ఆభరణాలలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అది ఆభరణం పెట్టుకున్నప్పుడు అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అందుకని కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు రకరకాల పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆభరణాలు చాలా చేసుకొని ఉంటుంటారు వాళ్ళు. ఆ ఆభరణాలు వెళ్తున్నప్పుడు అది వాళ్ళు పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. ఇంకోటి ఈ మధ్యన ఏంటంటే లేటెస్ట్గా ఏంటంటే శక్తి లేనటువంటి వాళ్ళు, బంగారు ఆభరణాలు వేసుకునే శక్తి లేని వాళ్ళు ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి రోల్డ్ గోల్డ్ రకరకాలు దొరుకుతున్నాయి మార్కెట్లో. అవి వేసుకోవడం వల్ల ఇంకా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు, అది గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వేసుకునే ముందు అది రోల్డ్ గోల్డ్ అయినా 1 గ్రామ్ గోల్డ్ అయినా అది దాంట్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెప్పేసి మనం చెక్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అది మన భవిష్యత్తుకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండే వస్తువులు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వాస్తవానికి 100కు 200% ఉంటాయి. ఎందుకంటే ఒక వస్తువులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, ఎవరు దాన్ని గుర్తించలేదు. ఉదాహరణకి ఒక స్వామీజీ ఉండనుకోండి, కొన్ని మీరు ఇది వేసుకోండి అది వేసుకోండి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్తుంటారు. రీసెంట్గా వచ్చినటువంటి ఒక కస్టమర్ దగ్గర వాళ్ళ గురుగారు ఇచ్చినటువంటి ఒక రుద్రాక్ష తులసిమాల ఉంది. ఆ తులసిమాల వేసుకుంటే ఏంటంటే ఆయన యొక్క ఆరాపూర్ తగ్గిపోతుంది. సాధారణంగా తులసిమాల, కరుంగలి మాల, లేకపోతే స్ఫటికమాల ఏదైనా మాలలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి తనకు ఆరాపూర్ పెరగాలి, తన యొక్క కాంతి పెరగాలి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఉన్న కాంతి తగ్గిపోతుంది, అంటే నెగిటివ్ అవ్వడం వల్ల. అంటే వాళ్ళకి అది ఆ మాల అనేటటువంటిది మ్యాచింగ్ కాకపోతే వాళ్ళ శక్తి తగ్గిపోతుంది అనమాట. ఇలా రకరకాలుగా ఉంటుందంట. అయితే గురువు గారు నరదృష్టి అని అంటే చాలా మంది అంటూ ఉంటారు నరదృష్టి తగులుతుంది అని. అసలు నిజంగా నరదృష్టి అనేది ఉందా, లేదంటే మూఢనమ్మకం అంటారా? అంటే నరదృష్టి అనేటువంటిది ఏంటిదంటే నరదృష్టి వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? ఫస్ట్ అంటే వాళ్ళకి నరదృష్టి అంటే కొంతమందికి ఏమో జన్మతః ఉంటుంది, కొంతమందికి ఏమో వాళ్ళు మంచి అలంకరణ చేసుకుంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు పెళ్లికి వెళ్తున్నప్పుడు అన్ని ఆభరణాలు, చక్కటి బొట్టు, రకరకాల మంచి డ్రెస్సులు వేసుకొని ఉంటారు. దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి, అబ్బో ఈ అమ్మాయి చాలా అందంగా తయారని చెప్పి ఆ ఆకర్షణ అనేటటువంటిది అందరి వాళ్ళ మీదకి వెళ్తుంది. అంటే ఎవరు బాగా అట్రాక్టివ్గా తయారవుతారో, ఎవరు ఎక్కువ అలంకరించుకుంటారో వాళ్ళందరినీ చూస్తారు కదా ఎవరైనా, ఆ కళ్ళు అటువైపు వెళ్తుంటాయి. అందహీనుల్ని ఎవరు చూడరుగా, అందంగా ఎవరైతే తయారవుతారో ఆ ఫోకస్ అంతా వాళ్ళ మీదకి వెళ్తుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అందరి కళ్ళ యొక్క దృష్టి వాళ్ళ మీద పోవడం వలన
వాళ్ళలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. దానివల్ల సాయంత్రానికి ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే తలనొప్పి రావడమో లేకపోతే బాడీలో వీక్నెస్ రావడమో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. వాళ్ళు అందంగా తయారు ఇంటికి వెళ్ళేసరికి అలా పడిపోతారు ఇంటికి వంగని. కాబట్టి మన వాళ్ళ పూర్వీకులు ఏం చేశారంటే నరదృష్టికి తాత్కాలికమైనటువంటి రెమెడీ ఏంటంటే, ఇంటికి ఇప్పుడు పెళ్ళైనటువంటి నూతన వధువరులు ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తారు, చక్కగా అలంకరణ చేస్తారు. అంటే రకరకాల ఆభరణాలు పెట్టి రకరకాల కొత్త కొత్త దుస్తులు పడడము, కొత్త పువ్వులు అవి రకరకాలు పెడుతుంటారు. అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు చక్కగా అలంకరణ మిగతా వాళ్ళకంటే విశేష అలంకరణ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళను అందరి యొక్క కొన్ని వందల వేల మంది పెళ్లికి వస్తారు. బంధువులు కానీ తర్వాత స్నేహితులు కానీ రకరకాల వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అందరి ఫోకస్ ఎవరిపైన ఉంటుంది, ముఖ్యంగా వధూవరుల మీద ఉంటుంది. వాళ్ళ మీద అందరు చూస్తారు, వాళ్ళే చూస్తారు ఇలా తయారని. కానీ ఇంకోటి అంటే తాత్కాలిక వాళ్ళకి ఆ యొక్క నరదృష్టి వాళ్ళకి తగలకుండా కూడా ఏం చేస్తున్నారంటే దిష్టి పుట్టని పెడుతున్నారు వాళ్ళకి. కానీ అది కూడా కొంతవరకు కొద్ది మేలు జరుగుతుంది, కానీ పూర్తిగా దానివల్ల ఉపశమనం కలగదు. కాబట్టి వాళ్ళు పూర్తిగా రిమూవ్ కావాలి, వాళ్ళు ఉన్నటువంటి అందరి యొక్క దృష్టి రిమూవ్ కావాలి, వెళ్ళిపోవాలి అంటే ఇంటికి రాగానే రకరకాల రెమెడీ చేస్తున్నారు. ఇట్లా గుమ్మడికాయ తిప్పి కానీ లేకపోతే అన్నంలో పసుపు అవన్నీ కలిపి కుంకుమ అలాంటి కలిపి తిప్పివేయడం కానీ, లేకపోతే నిమ్మకాయ తిప్పివేయడం కానీ, లేకపోతే సాల్ట్ తిప్పివేయడం కానీ ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా నరదృష్టి రిమూవ్ చేసుకోవడానికి అనేక పూర్వకాలం నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనేక ఉన్నాయి. దాంట్లో మిరపకాయలు తిప్పేయడము, ఇలాంటి ఆవాలు తిప్పేయడము, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుంది అనమాట. కానీ మనం ఏంటంటే ఉదాహరణకు ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి నరదృష్టి ఉందా లేదనేది ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఇండివిజువల్కి కూడా వాళ్ళకి నరదృష్టి ఉందా లేదా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంటికైతేనేమో మనము వాళ్ళకి నరదృష్టి యంత్రం అని ఉంటుంది, అది నరదృష్టి యంత్రం పెట్టడం వల్ల నరదృష్టి నిర్మూలన అవుతుందా లేదా వేరే వాళ్ళు అందంగా కట్టుకుంటే ఇల్లుకు నరదృష్టి తగులుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మనతో యంత్రాలు ఉంటాయి, వాటిని పెట్టుకోవడం వల్ల కూడా నరదృష్టి అనేది పడదనమాట. అలాగే చిన్న పిల్లలకు కూడా డైలీ ఉప్పు తీయాలంటారు, ఇది కూడా నరదృష్టి తగలకుండానేనంటారా? అంటే విశేషంగా డైలీ తీయడం అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడన్నా బాగా ఇప్పుడు ఏంటంటే పిల్లవాడు బాగా చదువుతున్నాడు, మంచి ర్యాంకు పాస్ అయ్యాడు, మంచి ర్యాంకులో పాస్ అయ్యాడు అన్నప్పుడు అందరూ అబ్బాయి బాగా చదువుతున్నాడు అని చెప్పి మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ నరదృష్టి పెట్టినట్లుగా ఆటోమేటిక్గా అంటే వాళ్ళ మీద ఫోకస్ అంటే ఇది ఒకటి ఏంటంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా పడే నెగిటివ్ ఎనర్జీ వేరే, నరదృష్టి వేరే. నరదృష్టి అనేటువంటిది పరోక్షం కూడా పడుతుంది. ఎందుకంటే వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, వాడి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియాలో ఉన్నారు అన్నప్పుడు వాడు ఏదో అక్కడ గొప్పగా సాధించలేదు, ఘనకార్యం సాధించాడంటే వీడి ఎనిమి ఎవరైతే వీడి శత్రువు ఉన్నాడో వాని మీద ఇంటర్నల్గా వాని గురించి బ్యాడ్గా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా వీని యొక్క నెగిటివ్ ఎనర్జీ వీరు ఆలోచించినటువంటి ఆలోచన వాడి మీదకి ఎఫెక్ట్ పడుతుంది. అంటే అంత దూరంగా అమెరికాలో ఉన్నాడు కదా ఎలా పడుతుంది అంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాం, మనం వినిపిస్తుందా లేదా, వీడియో కాల్ చేస్తే కనిపిస్తుందా లేదా, అట్లాగే ఈ విశ్వాంతరంలో ఏంటంటే అంతా నిబిడీకృతమై ఉంటుంది అనమాట విశ్వాంతరం అంతా కూడా. కాబట్టి ఎక్కడ ఏ వ్యక్తి గురించి మేము థింక్ చేస్తున్నామో అది ఆ వ్యక్తికి తగులుతుంది. అది మంచి అయితే మంచి తగులుతుంది, చెడు అయితే చెడు తగులుతుంది అనమాట. అయితే గురువు గారు ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలా తొందరగా అంటే నష్టపోతున్నారు వ్యాపారాల్లో. కారణాలు ఏంటంటారు? అంటే వ్యాపారం విషయంకి వచ్చేసరికి ఇందులో 2-3 రకాలు ఉంటాయి. ఇండివిజువల్గా వ్యాపారం చేసుకోవాలన్నప్పుడు ఆ వ్యాపారము ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం వాళ్ళకు అనుకూలమైందా కాదా. ఉదాహరణకు పాల వ్యాపారం పెట్టుకున్నాడు, డైరీ ఫామ్ పెట్టుకున్నాడు, అది ఆయనకు అనుకూలమైన వ్యాపారమా కాదో చూసుకోవాలి. రెండవది ఇంకొకరు ఏదో ఒక బిజినెస్ పెడుతున్నారు, ఆటోమొబైల్ షాప్ పెడుతున్నారు, అది ఆయనకు అనుకూలమైందా కాదా. లేకపోతే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నారు, ఒక ఆయన హోటల్ బిజినెస్ పెట్టుకుంటున్నారు. అట్లా రకరకాల బిజినెస్లు ఎన్నో ఉన్నాయిగా, కొన్ని వందల వేల బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ ఆయనకు అనుకూలమైందా కాదనేటటువంటిది ఒకటి చూసుకోవాలి. రెండవది ఆ బిజినెస్ సంబంధించినటువంటి పేరు ఏదైతే పెడుతున్నామో ఆ పేరు వాళ్ళకి అనుకూలమైందా కాదా చూసుకోవాలి. అంటే అది పాజిటివ్ ఉందా, అందులో ఉన్నటువంటి లెటర్స్ పాజిటివ్నా నెగిటివ్నా. తర్వాత వ్యాపార స్థలం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క వ్యాపార స్థలము అది అనుకూలమైనటువంటి స్థలమా, అక్కడ వ్యాపారం సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం కానీ బిజినెస్ ప్రాబ్లం కానీ ఎర్త్లో కానీ వారి వస్తువుల్లో కానీ ఏదైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తుంటారు. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళ మధ్యన ఏదో డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళు విడిపోయి ఒకరికి నష్టం జరుగుతుంది, ఒకరికి లాభం జరుగుతుంది. అలా నష్టం జరగకుండా మనం పార్ట్నర్ ఎన్నుకునే ముందు
ఆ వ్యక్తి మనకి అనుకూలమైన వాడా కాదనేది మన సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే వాడు పాజిటివ్ పర్సనా మనకి నెగిటివ్ పర్సనా, వాడు మనకి అంటే డిస్టర్బ్ చేసేవాడా ఫ్యూచర్లో బిజినెస్లో, లేదా మనకి సాఫీగా నడిచేవాడా అనేటటువంటి మనము సైంటిఫిక్ జ్యోతిష్యం చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇందాక నరదృష్టి గురించి మాట్లాడుకున్నాం కదా గురువు గారు. ఆ నరదృష్టి తగలకుండా కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. గుమ్మం ముందు నిమ్మకాయలు పెట్టడం, పసుపు, కుంకుమ. అంటే నరదృష్టి ప్రభావం వల్ల కూడా వ్యాపారాల్లో నష్టపోయే ఛాన్స్ చాలా ఉంటాయి అలా కూడా. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికంగా ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు జరిగేటటువంటి వ్యాపారాలు ఏదైతే బాగా జరుగుతూ ఉంటాయో వాళ్ళు ప్రతిరోజు ఒకటి గుమ్మడికాయ కొట్టుకోవడమో, లేకపోతే నిమ్మకాయలు కట్ చేసి ద్వారాలకు పెట్టడమో, లేకపోతే ద్వారాలకు 2 వైపులో ఉప్పు పెట్టడమో, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా రకరకాల రెమెడీస్ అనేటటువంటిది ఈ రోజులో చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఆ రోజు వరకు అది ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ. కాబట్టి తాత్కాలికంగా రెమెడీస్ అవన్నీ కూడా. కానీ పర్మనెంట్ రెమెడీ అనేటటువంటిది కొన్ని యంత్రాల ద్వారా, తంత్రాల ద్వారా రకరకాల కొన్ని పరిహారాలు ఉంటాయి. అది మనం చేస్తామన్నమాట. దాని ద్వారా అనేక రకాలమైన బెనిఫిట్స్ వాళ్ళకి జరుగుతాయి. కొన్నిసార్లు తాత్కాలిక రెమెడీ చేసుకోకుండా కూడా వాళ్ళకి ఉపశమనం అనేది ఆ యొక్క నరదృష్టి అనేది పడకుండా ఉంటుంది అనమాట. కొన్ని వ్యాపారాలు ఏంటంటే విశేషమైనటువంటిది ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, అందులో బట్టలు ఉంటాయి, ఇందులో బట్టలు ఉంటాయి. కానీ ఇందులోకి విపరీతంగా వెళ్తారు, ఇందులోకి వెళ్ళరు. దానికి కారణం ఏంటంటే ఇలాంటివే ఉంటాయి అనమాట. అక్కడే ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన దాంట్లోకి ఎవరు వెళ్ళరు, వ్యాపారం అనేది జరగదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ వలన ఆటోమేటిక్గా అందరూ కూడా వెళ్ళిపోయి అందులో బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుంది అనమాట. అలాంటివి ఉంటాయి. గురుగారు, పిల్లలకి సైంటిఫిక్ జ్యోతిష్యం చూడొచ్చా? చూస్తే ఒకవేళ ఏ ఏజ్ లో చూడాలంటారు? అంటే సైంటిఫిక్ జ్యోతిష్యం అనేది ఎవరికైనా చూడొచ్చు. మామూలుగా 10 సంవత్సరాల లోపల వాళ్ళకైతేనేమో మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా సమస్యలు వస్తున్నాయి అనేటటువంటిది ప్రతిదీ కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి అనేది ప్రతిదీ కూడా వాళ్ళకి చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎవరికైనా చూడొచ్చు సైంటిఫిక్ జ్యోతిష్యం అనేటటువంటిది. అంటే చాలా మంది చిన్నపిల్లలకి జ్యోతిష్యం చెప్పకూడదు అవునవును అంటుంటారు, కానీ దీంట్లో అలా ఏం లేదు. ఎందుకంటే ఇది ఆర్ఆ స్కానర్తో వాళ్ళకి ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఏంది. ఉదాహరణకి పిల్లలకి తావిద కడుతుంటారు, తావిదలు కట్టుకుంటారు నరదృష్టి పడకుండా అని చెప్పేసి ఎక్కడొక్కడ వెళ్ళి స్వామీజీలు, మసీదులు, మఠాలకు అటు వీటికి వెళ్ళి గురువులకు, పురోహితుల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఏ దిష్టి తగలకుండా కట్టండి అంటారు. ఆ కట్టినటువంటి దాంట్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా మనం ఆర్ఆ స్కానర్ అవసరం అవుతుంది అక్కడ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా దగ్గర వచ్చిన క్లయింట్స్ చిన్నపిల్లలు తీసుకొస్తుంటారు, కొన్ని తావిదలు కట్టుకొస్తారు. వాళ్ళు కట్టుకొచ్చినప్పుడు ఒక తావిద కట్టడం వలన వాళ్ళు 2-3 సంవత్సరాలు ఆ పాపకు జ్వరం రావడం జరిగింది. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతుంటారు. అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మంచి జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కట్టుకుంటారు, కానీ జరిగితే మంచి జరగవచ్చు, లేకపోతే అసలు జరగకపోవచ్చు. ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి తావీజులు మెడలో కట్టుకోవడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందంటారా? అంటే ప్రయోజనం వాస్తవం ఉంటుంది, కానీ ఆ యంత్రం వాళ్ళకు అనుకూలమైనది ఉండాలి. వాళ్ళ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. ఇస్తే అది దాంట్లో ఉన్నటువంటి మంత్రశక్తి ఏదైతే యంత్రం ఉంటుందో ఆ యంత్రం వాళ్ళకి అనుకూలమైనది అయితే ప్రయోజనం జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇంకా నెగిటివ్ అయ్యే కూడా అవకాశాలు కూడా ఉంటాయి. అయితే గురువు గారు, మనం మన ఇంట్లో షోకేసుల్లో అనేక రకాల ఆర్ట్స్ ఇలాంటివి చాలా ఐటమ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అంటే చాలా వస్తువులు ఉంటాయి మనం షోకేసుల్లో పెట్టుకోవడానికి. అలాంటి వాటిల్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది? అంటే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎల్లు ఉందనేది ఎవరి వాళ్ళకి చెప్పడం, ఏ పురోహితులు, ఏ స్వామీజీలు ఎవరైనా సరే ఎవరు చెప్పలేరండి. నేను రీసెంట్గా ఒక హౌస్ విజిట్కి వెళ్ళాను. నేను వాస్తు చూడడానికి. వాళ్ళ ఇంట్లో వెళ్తే కోర్టు ప్రాబ్లమ్స్ అనే నెగిటివ్ ఎనర్జీ కనిపించింది. వాళ్ళ ఇంట్లో కోర్టు ప్రాబ్లమ్స్ నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తే సాధారణంగా అది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తూ ఉంటే ఒక బొమ్మలో ఉందండి, ఒక ఏదో షోకేస్ సంబంధించిన బొమ్మలో ఉంది. అంటే అందులో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెక్ చేసినప్పుడు కోర్టు ప్రాబ్లమ్ అని నెగిటివ్ ఎనర్జీ ఉంది. అది స్కానర్ కోర్టు ప్రాబ్లమ్స్ అనేటటువంటి శాంపుల్ పెట్టి చూస్తే అది ఆ ఆర్టికల్ ఎటు వెళ్తే అటువైపు అది చూపిస్తుంది. ఓకే, అలాంటి ప్రభావం చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దానివల్ల ఇమ్మీడియట్లీ కోర్టు ఇష్యూస్ వస్తాయని కాదు, ఈయన ఏ తప్పు చేయకుండా కూడా అనవసరంగా ఎక్కడో ఇరుక్కపోయి కోర్టు ఎక్కవలసి వస్తుంది అనమాట. ఇలాంటి జరుగుతున్నాయి, చాలా వరకు జరుగుతున్నాయి. అయితే గురువు గారు, సైంటిఫిక్ వాస్తులో నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి ఉంటుందా? ఆ సైంటిఫిక్ వాస్తులో అంటే మనకి నిర్మాణాలు ఇప్పుడు మామూలుగా ఏంటంటే డైరెక్షన్స్కి ఇల్లు కట్టుకుంటారు జనరల్గా. 90 degrees ఉందా లేదా ఇల్లు,
ఆ కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి, అవన్నీ చూసుకొని కట్టుకుంటారు జనరల్గా. కానీ ఒకవేళ అది డైరెక్షన్స్ లేకపోతే కిచెన్ ప్లేస్లో కిచెన్ రాలేదనుకోండి, అది ఇల్లు రాంగ్, కరెక్ట్ కాదు. కానీ మరి వాళ్ళు ఇల్లు మొత్తం ఎలా చేస్తాం, ఏం చేయలేం కదా, దాన్ని ఏం చేయలేని రాదనమాట. మామూలుగా ఏం చేస్తారంటే ఒకవేళ అవకాశం ఉన్న చోట ఈ కిచెన్ తీసి ఇంకొక ప్లేస్కి మార్చండి, లేకపోతే ఇది గోడ తీయండి అనేది చెప్తుంటారు మామూలుగా వైదిక వాస్తులో. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏ జోన్లో ప్రాబ్లం ఉంది. మామూలుగా సౌత్ ఈస్ట్లో మనకి కిచెన్ అనేది ఉంటుంది. సౌత్ ఈస్ట్ జోన్లో అది కిచెన్ రాని పక్షంలో ఒకవేళ వచ్చింది, కానీ కిచెన్ ప్రొటెక్టర్ అని చెప్పి అక్కడ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి మనం రాని ప్లేస్లో కిచెన్ వచ్చినందుకు కిచెన్ ప్రొటెక్టర్ అనే ఒకటి యంత్రం ఉంటుంది, దాన్ని పెట్టుకోవడం వల్ల అక్కడ వచ్చేటటువంటి దోషాల నుంచి ఇది మనం విముక్తి అవుతాం అనమాట. అలాంటి అవకాశం దీంట్లో ఇలాంటి కట్టడాలు నిర్మాణాలు కూడగొట్టేది ఏమాత్రం ఉండదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేయడానికి రకరకాల యంత్రాలు, తంత్రాలు, మంత్రాలతో వాటిని రిమూవ్ చేస్తుంటాం. అంటే మనం ఇప్పుడు వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే గనక ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకున్నప్పుడు ఇవి ఇక్కడ ఉండాలి, ఇవి ఇక్కడ ఉండాలి అని చెప్పి పెడుతూ ఉంటారు. వాటిని ఎప్పుడైనా అక్కడి నుంచి వేరే ఆపోజిట్ సైడ్ కానీ ఏమైనా మార్చినప్పుడు ఇంట్లో నిజంగానే గొడవలు జరుగుతాయి, అలా నమ్మకం ఉందా గురువు గారు? 100% జరుగుతాయి. ఎందుకంటే ఒక డైరెక్షన్లో ఉండవలసినటువంటి వస్తువు ఆ డైరెక్షన్లో ఉంటేనే అది మంచి ఫలితాలు ఇస్తుంది. డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు అది దుష్ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి సూర్యుడు వెలుగుతూ ఉంటాడు, వెలుగుతున్నప్పుడు గ్రహణాలు అని చెప్తుంటాం కదా మనం, రాహుగ్రస్త సూర్యగ్రహణము, కేతుగ్రస్త సూర్యగ్రహణం ఇట్లా చెప్తుంటాం కదా. అంటే ఆయన వెలుగుతూ ఉంటాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తూ వెలుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో గ్రహణాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ గ్రహణం అడ్డు రావడం వలన ఆయన కాంతి తగ్గుతుంది. అంటే భూమి మీదకి ఆ ప్రసరణ కిరణాలన్నీ రావు. ఎందుకు రావంటే అడ్డుపడుతుందిగా. అట్లాగే ఒక వస్తువు ఉన్న చోట ఆ ఎనర్జీ అది వెలుగుతూ ఉంటుంది. ఆ వస్తువు యొక్క నేను ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఆ వస్తువును మళ్ళీ ఇంకొక ప్లేస్కి మార్చడం వలన అక్కడ ఏమైపోతుంది, డిస్టర్బెన్స్ జరుగుతుంది. అంటే సూర్యునికి ఏ విధంగా ఈ యొక్క వేరే గ్రహాలు, ఛాయాగ్రహాలు అడ్డం వచ్చి ఎనర్జీ తగ్గిస్తున్నాయో, శక్తిని తగ్గిస్తున్నాయో, అలాగే ఒక వస్తువు తదేకంగా అది వెలుగుతున్నప్పుడు ఆ వస్తువు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నప్పుడు దాన్ని వేరే ప్లేస్కి మార్చడం వలన కూడా అది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంట్లో పెట్టుకునే వస్తువులు కలర్స్ని కూడా చూస్ చేసుకోవాలంటారు. అంటే ఈ కలర్ ఇటు సైడ్ ఉండాలి, ఆ కలర్ అటు సైడ్ ఉండాలి, ఇలా కూడా చేసుకోవాలంటారు. అది 100% వాస్తవము. ఎందుకంటే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది వాస్తవంగా. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, అక్కడ వైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఉంది, అక్కడ మనకి రెడ్ కలర్ వస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది అనమాట. అట్లా స్థానాన్ని బట్టి కలర్లు ఉండడం డిఫరెంట్. కానీ ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తికి, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మనము అనుకూలమైన కలర్లు ముందు ఎన్నుకోవాలి. అంటే వాళ్ళకి పాజిటివ్ కలర్స్, చాలా కలర్స్ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక కార్ తీసుకున్నారనుకోండి, ఆ కారు వాళ్ళకి పాజిటివ్ అయి ఉంటే, అనుకూలమైన కలర్ అయి ఉంటేనేమో వాళ్ళకి ఏం ప్రమాదాలు జరగవు. ఒకవేళ నెగిటివ్ కలర్ అయింది అనుకోండి ఏదో సమయంలో వాళ్ళకి, ఎందుకంటే ఆపోజిట్ కలర్ అయితే ఆటోమేటిక్గా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎర్త్ ఎనర్జీస్ వలన కూడా పోతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఒకటైతే, రెండవది ఏంటంటే వాళ్ళకి మ్యాచింగ్ కలర్ కాకపోతే అది ఆపోజిట్ అయిపోయి అది డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. మన గృహంలో కూడా మనం ఎక్కువ ఏ రూమ్లో అయితే స్పెండ్ చేస్తున్నామో, ఇప్పుడు భార్యాభర్తలు మాస్టర్ బెడ్రూమ్లో ఉంటారు, గృహ యజమానులు. ఆ మాస్టర్ బెడ్రూమ్కు భార్యాభర్తలకు అనుకూలమైనటువంటి కలర్స్ ఏమున్నాయి అవిటి మాత్రం వేసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ పాజిటివ్ అనేది వస్తుంది. వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుతుంది. గొడవలు, భార్యాభర్తల మధ్యన గొడవలు జరగవు, ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండవు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నప్పుడు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏ మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒకరికి రెడ్ ఉంది, ఒకరికి వైట్ ఉంది, ఒకరికి బ్లాక్ ఉంది, అట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనుకోండి. ఆ కలర్స్లో మేజర్ కలర్స్ ఇద్దరికి, ఆ పిల్లలకి ఎవరికి సెట్ అవుతుందో ఆ కలర్స్ చెక్ చేసుకొని వాళ్ళకి ఆ కలర్స్ వేయించడం వల్ల ఆ 2 పిల్లలకు 3 పిల్లలకు కూడా వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది అనమాట. ఆ మిక్స్ కలర్స్ ఉండడం వల్ల అలాంటి మనము చేసుకోవచ్చు. ఆ కలర్స్ కూడా మనం ఏంటంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో గుర్తించడానికి మంచి అవకాశం ఉందన్నమాట. అయితే గురువు గారు, మన పేరులో పాజిటివిటీ ఉందా, నెగిటివిటీ ఉందా తెలుసుకోవడం ఎలాగా? ఒకవేళ నెగిటివ్ ఉంటే మన పేరులో దాన్ని సైంటిఫిక్ జ్యోతిష్యంలో కరెక్షన్ చేసుకోవచ్చు ఆ పేరుని? 100% చేసుకోవచ్చు. ఎందుకంటే
సాధారణంగా న్యూమరాలజీ ప్రకారంగా ఈరోజు న్యూమరాలజీ చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లెటర్స్ ఏమున్నాయో దానివల్ల ఏమంక వస్తుంది అవన్నీ సిస్టమేటిక్గా చూసి వాళ్ళు చెప్తుంటారు అనమాట. అంటే కొంతమందికి ఈ పేరులో ఈ లెటర్ తీసేయండి లేకపోతే ఇది యాడ్ చేయండి అని న్యూమరాలజీ ప్రకారం చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం సైంటిఫిక్ జ్యోతిష్యంలో వాళ్ళకి అది పాజిటివ్ ఉందా ఆ పేరు, నెగిటివ్ ఉందా, లేకపోతే నెగిటివ్ ఉంటే ఎంత పర్సెంట్ ఉంది, పాజిటివ్ ఉంటే ఎంత పర్సెంట్ ఉంది. అంటే పేరు కూడా 100% వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో 100% నెగిటివ్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఉన్నటువంటి పేర్లు ఏంటంటే మనం కరెక్షన్ చేసేసి అది పాజిటివ్ అయినంత వరకు ఏమైనా మార్చాలా అనేటటువంటి దీంట్లో నీట్గా చెప్పవచ్చు అనమాట. స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది దీంట్లో. ఓకే. అయితే గురువు గారు ఇప్పుడు చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడానికి సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏవైనా దోషాలు మనం చూడొచ్చా, లేదంటే వాస్తు పరంగా కూడా దోషాలున్నా ఇలాంటి సమస్యలు కలుగుతాయా? అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో భార్యాభర్తల మధ్యన ఫస్ట్ వాళ్ళ యొక్క జాతకాలు కలిసే అవ్వాలి అనేది చూసుకోవడం, అది మొదట మ్యారేజ్ అయ్యేముందు చూసుకుంటాం. తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళు సంతానాన్ని అంటే పొందాలి అనుకున్నప్పుడు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ సమయం లోపల గ్రహదోషాలు ఏమైనా ఉన్నాయా ఇద్దరికి, అంటే భార్య భర్తకి ఇద్దరికి కూడా గ్రహదోషాలు ఏమైనా ఉన్నాయా, ఆ గ్రహదోషాలు ఎవరికి ఒకరికి కీడు చేసినా డిస్టర్బ్ చేసినా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉండదన్నమాట. రెండో విషయం ఏంటంటే ప్రజెంట్ గ్రహ సంచారం ఎలా ఉందని చూసుకోవడం ఒక పాయింట్. రెండవది ఏంటంటే వాళ్ళు పడుకునేటటువంటి గదిలో ఆర్టికల్లో కానీ ఎర్త్లో కానీ ఏ వస్తువులో కానీ వాళ్ళు పడుకునే బెడ్లో కానీ సంతానానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా అనేది సైంటిఫిక్ వాస్తులో చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సంతానం కావాలంటే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్, వ్యక్తులకి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండడం, లేకపోతే ఇన్బ్యాలెన్స్ అయితే ఎవరికి ఒకరి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా సంతానం కలగదు. అది గ్రహాల వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు. అదేంటనేది ఎవరికి తెలియదు. అట్లా చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సంతానం కాదు. అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా సంతానం కాని వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ మధ్య నా దగ్గరకు వచ్చి వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. చాలా మందికి వచ్చాయి ఇప్పటివరకు. అలా వాళ్ళ ఇంట్లో రెమెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా కన్సీవ్ అయిపోవడము, 4 నెలలు 6 నెలల్లో వాళ్ళకి కన్సీవ్ అయిపోయి వాళ్ళకి రిజల్ట్స్ రావడం, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. అట్లా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లును గృహంను మొత్తం చెక్ చేసుకొని గ్రహస్థితి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకున్నట్లయితే 100% దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ ఈ మధ్యన డాక్టర్లకే కొంతమందికి సంతానం కాకపోతే అది కూడా చేసి నేను సక్సెస్ చూపించాను అనమాట. అలా ఎంతో మందికి బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రధానంగా లేడీస్ అయితేనేమో వాళ్ళకి యూట్రస్ సంబంధించినటువంటి డిస్టర్బెన్స్లు ఏమి ఉండొద్దు, ఓవరీస్ సంబంధించిన డిస్టర్బెన్స్లు ఏమి ఉండొద్దు. ఉన్నట్లయితేనే వాళ్ళు హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అలా అయినప్పుడు గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. ఆ టైంలో మాత్రం వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. అబ్బాయిలో పెన్నిస్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే ఇంకా ప్రోస్టేట్ ఇలాంటి సమస్యలు కూడా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటనేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యంలో కానీ వాస్తుపరంగా కానీ ఏవైనా దోషాలు అనేది ఐడెంటిఫై చేసి మనం ప్రాక్టికల్ కూడా వాళ్ళకి వాటిని రిమూవ్ చేస్తున్నామని కూడా ప్రాక్టికల్ చూపించవచ్చు. మీకు ఈ దోషం ఉండడం వలన ఇగో ఇది అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదని క్లారిటీగా ఇక్కడ ప్రాక్టికల్ చూపించవచ్చు అనమాట. అంత దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ వాస్తులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల సంతానం కాదంటే ఇక్కడ ఆరెంజ్ శాప్ అని ఒకటి పాయింట్ ఉంటుంది, శాంపుల్ ఉంటుంది. ఆ శాంపుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏ వస్తువులో కానీ లేకపోతే ఎర్త్లో కానీ బెడ్లో కానీ అక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి సంతానం కాదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ స్వాదిష్టాన చక్రం అని ఉంటుంది. ఆ స్వాదిష్టాన చక్రం అనేటువంటి ఇద్దరికి ఉంటుంది, భార్యకు ఉంటుంది, భర్తకు ఉంటుంది. ఆ స్వాదిష్టాన చక్రం ఎవరి లోపల ఇన్యాక్టివ్ అయినా కూడా సంతానం కాదు. కాబట్టి ఇద్దరిలో యాక్టివ్ చేయడానికి గ్రహాలను సెర్చ్ చేసి ఏదైనా రింగ్ పెట్టుకోవడం వల్ల ఆ చక్రాస్ యాక్టివేషన్ అవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి రిమూవ్ చేయడం, లేదంటే దానికి సంబంధించినట్టు పరిహారం చేయడం. పరిహారం చేసేది ఎర్త్లో ఉంటే పరిహారం చేస్తాం, లేదంటే ఆర్టికల్లో వస్తువులో ఉందనుకోండి ఆ వస్తువు ఉంటే రిమూవ్ చేయడం.
ఇవి చేయడం వల్ల వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. అయితే కొంతమందికి 2-3 నెలలకే అబార్షన్లు జరుగుతూ ఉంటాయి, కారణాలు ఏంటి సార్? అదే ఇదే చెప్తున్నాను కదా, కారణాలు ఏంటంటే ప్రధానమైనటువంటి కారణాలు ఇవే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రహ దోషాలు అనుకూలంగా లేకపోవడం, లేదు ఇంకా ఇవన్నీ అనుకూలంగానే ఉన్నాయి కానీ వాళ్ళు కొన్ని వస్తువులు వాడుతుంటారు. ఆ వస్తువులు వాడడం వల్ల గర్భాశయానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ దాంట్లో ఉందనుకోండి, ఆ సందర్భంలో కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అది యూట్రస్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఓరిస్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మగవాళ్ళకైతే ఈ సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో అన్ని పాజిటివ్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి గ్రహ స్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి, కానీ ఇంకెందుకు సంతానం కావట్లేదు అని ఆలోచించినప్పుడు వాళ్ళు వాడేటటువంటి వస్తువుల లోపల స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉండడం వలన లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లం, ఓవరీస్ ప్రాబ్లంతో సంతానం అవ్వదు ప్లాన్ చేసుకున్నా. అదే స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన మగవాళ్ళు బెల్ట్ పెట్టుకున్నా, లేకపోతే బ్రాస్లెట్ వేసుకున్నా, చైన్ వేసుకున్నా, ఇంకా రకరకాల వస్తువులు వాడుతుంటారు. ఆ వస్తువుల లోపల ఇప్పుడు ప్యాకెట్లో ఏదో రకరకాల కాయిన్స్ పెట్టుకుంటారు, సెంటిమెంట్తో కొన్ని యంత్రాలు ఇస్తారు గురువుజీలు వాళ్ళకి. ఆ యంత్రాలలో కూడా స్వాదిష్టాన చక్రాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి, సాక్రల్ చక్రాన్ని డిస్టర్బ్ చేసేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కూడా, ఆ వస్తువులు ఉండడం వల్ల కూడా వాళ్ళకి సంతానం కాదు. ఇట్లా అనేక రకాలమైనటువంటి రీసెర్చ్ దీంట్లో జరుగుతుంది. అనేక రకాల ప్రయోజనాలు కూడా అవి రిమూవ్ చేయడం వలన నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. మీరు అన్నట్టుగా అంటే గురూజీలు కానీ, స్వామీజీలు కానీ, పురోహితులు కానీ ఇచ్చిన మాలలు కానీ, అలాగే దేవుడి లాకెట్లను సెంటిమెంట్తో వేసుకుంటూ ఉంటారు, వాటి వల్ల ప్రయోజనం కలుగుతుందంటారా? అంటే వాస్తవంగా ఏంటంటే ప్రతి రుద్రాక్షమాల కానీ, తులసి మాల కానీ, స్ఫటికమాల కానీ, కరుంగలి మాల కానీ, లేకపోతే కొన్ని యంత్రాలు కానీ, తంత్రాలు కానీ, మంత్రాలు కానీ, మన శాస్త్రంలో చెప్పినటువంటిది 100% వాస్తవం. అది గురువుజీలు ఇచ్చేది కూడా వాళ్ళు లోక కళ్యాణం గురించి, అందరి యొక్క అందరినీ బాగుపరచడానికి, వాళ్ళకు సమస్యల నుంచి విముక్తి పొందడానికి, వాళ్ళు అంటే మంచి జరగడానికి అనేక రకాలైనటువంటి యంత్ర తంత్రాలు ఇస్తున్నారు, తావిదలు ఇస్తున్నారు, మాలలు ఇస్తున్నారు, రకరకాలు ఇస్తున్నారు. కానీ విషయంకి వచ్చేసరికి ఏ యంత్రములో కానీ, ఏ మాలలో కానీ, ఏ వస్తువు ఇస్తున్నారో వాళ్ళు, ఆ వస్తువులో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, లేకపోతే వాళ్ళకి అది వేసుకోవడం వల్ల ఆరా పవర్ పెరుగుతుందా, ఆరా పవర్ పెరగట్లేదా, ఉన్న ఆరా పవర్ తగ్గుతుందా అనేటటువంటి స్పష్టంగా సైంటిఫిక్ జ్యోతిషంలో చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ గురూజీ ఇచ్చినట్టు వాళ్ళు ఏంటంటే మంచి సదుద్దేశంతోనే ఇస్తారు. ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల, ఈ మంత్రం, ఈ యంత్రం వలన వాళ్ళకి ఈ ప్రయోజనం జరుగుతుంది అనేటటువంటి పాజిటివ్ దాంతోనే ఇస్తారు, వాళ్ళు ఆలోచనతో ఇస్తారు. కానీ వాస్తవంగా వాళ్ళు ఇచ్చేది వాస్తవం, వీళ్ళు తీసుకునేది వాస్తవం, కానీ జరిగేది ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే వాళ్ళు ఇచ్చేది ఏ ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉద్దేశము ఆ యంత్రంలో ఉందా అనేటటువంటిది ఇంపార్టెంట్. యంత్రంలో ఉన్నప్పటికీ ఆ యంత్రం చేసేటటువంటి మెటల్లో ఉందా అనేది ఇంపార్టెంట్. ఆ మెటల్ పాజిటివ్ కాకపోతే వాళ్ళకి అట్లా ఏ యంత్రం రాయని, ఏం తంత్రం రాయని, ఏ మంత్రం రాయని, ఏం రాసినప్పుడు కూడా ఆ యంత్రంలోనే ఈయనకు నెగిటివ్ ఎనర్జీ, ఆ యంత్రంలోనే ఈయనకు నెగిటివ్ అయినప్పుడు, ఆ యంత్రమే అంటే ఏ మెటల్తో చేసినా ఆ యంత్రమే నెగిటివ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిజల్ట్ రానే రాదనమాట. ఇలాంటి అవకాశాలు మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు. రీసెంట్గా నా దగ్గరికి వాళ్ళ గురూజీ ఇచ్చారంట రుద్రాక్షమాల. ఆ రుద్రాక్షమాల వేసుకున్నారు ఆయనకు న్యాచురల్ 2 మీటర్స్ ఆరా పవర్ ఉంది. 2 మీటర్స్ ఆరా పవర్ కాస్త 1/2 మీటర్కి వచ్చేసింది. అంటే 1.5 మీటర్ ఆరా ఆయనకు తగ్గిపోయింది. ఇలా అనేక మంది చూస్తున్నాం. గురూజీ అనే సెంటిమెంట్ కానీ, లేకపోతే పురోహితులు అనే సెంటిమెంట్ కానీ, స్వామీజీలు అనే సెంటిమెంట్ కానీ నమ్మకంతో మనం వేసుకుంటున్నాం. కానీ ఆ నమ్మకము వాళ్ళకు ఉంటుంది, మీకు ఉంటుంది, కానీ వాస్తవం జరిగేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు మనం నార్మల్గా కొన్ని గోల్డ్లో దేవుడి లాకెట్స్ ఉంటాయి, లక్ష్మీదేవి అంటే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అది వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి, ఇలా కూడా వేసుకునేటప్పుడు చూసుకోవాలంటే అన్ని ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషితో స్నేహం చేస్తున్నాం అన్నప్పుడు ఆ మనిషి యొక్క స్వభావం మనకు అప్పుడే తెలుస్తుందా? వెంటనే తెలియదు కదా. వాడు మనతో కొంతకాలం పాటు జర్నీ చేసినప్పుడు ఆ వాడు మంచివాడ చెడువాడని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాని యొక్క గుణగణాలు, వాని యొక్క లక్షణాలు, వాని యొక్క వ్యవహారము, వాని యొక్క హావభావాలు, వాని యొక్క లక్షణాలన్నీ కూడా మనకు కొంచెం అర్థమవుతుంటాయి, ఎందుకంటే మనతో జర్నీ చేస్తారు కాబట్టి. అట్లాగే ఒక వస్తువును కూడా మనం వాడుతున్నప్పుడు ఆ వస్తువును వాడుకుంటున్నప్పుడు మనకు దానివల్ల పాజిటివ్ వస్తుందా, నెగిటివ్. కొంతమంది అంటారు ఈ ఉంగరం పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బ్ ఉంది, సక్సెస్ లేదు అంటారు. అంటే ఆ ఉంగరం ఆయనకి మ్యాచింగ్ కాదు,
ఆయనకి ఇంకా పైగా మంచి జరిగే దానికంటే కూడా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి దానివల్ల. అందుకని అవన్నీ మనం ముందుగానే వేసుకున్నప్పుడు చాలా లాంగ్ పీరియడ్ వాడుతున్నాం అన్నప్పుడు తాత్కాలికంగా మీరే ఇప్పుడు ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటారు, రకరకాల ఇయర్ బ్యాండ్స్ తెచ్చుకుంటారు, రకరకాల రోడ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అనేక ఆభరణాలు తెచ్చుకుంటారు, తక్కువ చీప్లో దొరుకుతున్నాయి, తక్కువ అమౌంట్లో దొరుకుతున్నాయి అని చెప్పి అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది వేసుకున్నప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత అనుకో చికాకు ఉంటుంది ఒకసారి ఆ వస్తువులో. ఉదాహరణకి ఒక ఆభరణం ఏదో వేసుకున్నారు, మీరు వేసుకున్నప్పుడు ఏంటంటే అది దానికి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, దాంట్లో ఎగ్జాంపుల్ సహస్రార చక్రాన్ని డిస్టర్బ్ చేసే నెగిటివ్ ఎనర్జీ దానికి ఉందనుకోని మీకు ఆటోమేటిక్గా తలనొప్పి అనేది పుట్టుకొస్తుంది. అయితే ఆడవాళ్ళు ఏది కొంటారు ఏది వేసుకుంటారు అంటే అన్నీ అప్పటికప్పుడే జరుగుతూ ఉంటాయి కదా గురువు గారు. మరి అలాంటిటప్పుడు ఏం చేయాలంటే ఎలా తెలుసుకోవాలి ఇందులో ఇది ఉంది ఇది ఉందని ప్రతిదీ చూపించాలంటే కొంచెం ఇప్పుడు అది మీరు బాగా అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే టోరీ చౌకీలో ఒకటి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమెరికా అక్కడ వేరే కంట్రీస్ జర్నీ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ శారీకి వాళ్ళ డ్రెస్కి అనుకూలమైన మ్యాచింగ్ వేసుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక 50 హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయండి, మొత్తం ఒక దాంట్లో మంచం కింద అన్ని వేసేసారు. అంటే అన్ని తీసి గురుగారు ఇదన్నీ చెక్ చేయండి హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పారు. అంటే అవన్నిటి చెక్ చేయడం వల్ల అలా 2-3 నెగిటివ్ ఎనర్జీ దొరికింది, రిమూవ్ చేసుకున్నారు. అట్లా స్టాక్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే వాటిని చెక్ చేస్తాం. ఆభరణాలు కూడా మీరు ఇప్పుడు 10 రకాల ఆభరణాలు ఏదో కొనుక్కున్నారు, నెక్లెస్లు, రకరకాల లక్ష్మీమాత ప్రతిమ ఉన్నటువంటి ఆభరణాలు రకరకాలు కొనుక్కుంటారు, గాజులు కొనుక్కుంటారు రకరకాల. ఆ గాజుల్లో కూడా ఉందా లేదా అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ మోతాదులు ఉన్నప్పుడు అవన్నీ ఒక్కసారి పెట్టి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉన్నా అవి తెలిసిపోతాయి. అంటే అన్నిట్లో నెగిటివ్ అయితే ఉండదుగా, ఇప్పుడు ఎక్కడో ఒకసారి నెగిటివ్ వస్తున్నప్పుడు వాటిని రిమూవ్ చేయడం వల్ల మనకి మంచి ప్రయోజనం ఉంటుంది. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు నూతనంగా వ్యాపారం ప్రారంభించే ముందు ఏ విషయాలు చూసుకోవాలి? నూతనంగా వ్యాపారం ప్రారంభించే ముందు ముఖ్యంగా మనం ఏదైతే స్థలం తీసుకుంటున్నాం వ్యాపారానికి, అది ఆఫీస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ లేకపోతే ఇంకా వేరే వ్యాపారం పెట్టుకుంటున్న ముందు ఆ ప్లేస్లో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, బిజినెస్ ప్రాబ్లం, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం, లేకపోతే ఆ ప్లేస్ వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా, ఫస్ట్ ఆ ప్లేస్ వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఇప్పుడు ఉదాహరణకి అన్ని చూసుకోవచ్చు. ఒక ప్లాట్ తీసుకుంటున్నారు అపార్ట్మెంట్లో, లేకపోతే ఓపెన్ ప్లాట్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ దా, న్యాచురల్గా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత అందులో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలా చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమి లేకపోతేనేమో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ రీసెంట్గా ఒకరు అద్దె ఇంట్లో ఉన్నారు మియాపూర్లో, వాళ్ళు చాలా కోటీశ్వరులు, వాస్తవంగా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ లిక్విడ్ మనీ లేదు. వారికి ప్రతి సంవత్సరం కూడా ఒక స్వామీజీ ఎవరో ఎక్కడి నుంచో హరిద్వార్ నుంచి యంత్రాలు తెచ్చిస్తుంటారట, లక్ష్మీ యంత్రమో ఏదో యంత్రం ఇంత ఉంటుంది 3x3. ఆ యంత్రాన్ని ప్రతి ఇయర్ మారుస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే ఆ యంత్రం తీసుకుని వచ్చినప్పటి నుంచి గత 3 years నుంచి వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లో ఉన్నారు. అంటే కొన్ని కోట్లకు పడిగెత్తిన వాళ్ళు కూడా లిక్విడ్ మనీ ఏం ఖర్చులో కూడా లేదనమాట. అంటే వేరే వాళ్ళని ఫ్రెండ్స్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఆ యంత్రంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను చెక్ చేసి చూపించాను. తర్వాత మంగళసూత్రంలో కూడా ఉంది, ఇట్లా రకరకాలుగా వాటిలలో ఉంటుంది. వాటిని చెక్ చేసి మనం ఏంటంటే లాంగ్ పీరియడ్ దీన్ని 1 year 2 years 3 years వాడుతున్నాం, లేకపోతే లైఫ్ టైం అంతా ఉండేది వస్తువు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చెక్ చేసి వాడుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే లైఫ్ టైం వాళ్ళ డిస్టర్బెన్స్లో ఉంటారు. అందులో ఏ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్లు వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మనీ లాకులు కానీ, కోర్టు ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, రకరకాల యాక్సిడెంట్స్ ప్రాబ్లం కానీ, ఏ వస్తువుల్లో, ఏ ఎర్త్లో, ఏ ప్లేస్లో ఏముందనేది ఎవరికి చెప్పడం సాధ్యం కాదు. ఇది సైంటిఫిక్ వాస్తు, సైంటిఫిక్ జ్యోతిష్యంలోనే సాధ్యపడుతుంది. మిగతా వాటిల్లో చెప్పడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చూపిస్తాం కాబట్టి, ప్రాక్టికల్గా ఆ శాంపుల్ పెట్టి ఈ ప్రాపర్గా ఈ ప్లేస్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి దీనిలో స్పష్టంగా చెప్తాం. కానీ ఎంత జ్యోతిష్యులు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గురించి చెప్పడం సాధ్యం కాదనమాట. ఏ స్వామీజీలు ఎంత తక్కువ గరిష్ఠులు అయినా కూడా ఎవరికి సాధ్యం కాదు. ఉదాహరణకి ఇంకొక విషయం ఏంటంటే, మనం పూజా మందిరంలో పూజ చేస్తుంటాం. పూజా మందిరం ఎందుకు పూజ చేస్తాం? మనకు మంచి జరగాలి, మనం ఏ పనులైతే చేయబోతున్నామో ఆ పనులలో మనకి ఎలాంటి ఆటంకాలు రావద్దు అని చెప్పి మనం పూజ చేసుకొని
పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తాం. కానీ వాస్తవంగా ఆ పూజా మందిరంలో వర్క్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లం ఉందనుకోండి, మనం వెళ్ళే పని ఏది సక్సెస్ కాదు. ఎంత పూజ చేసుకున్నా వెళ్ళండి. వర్క్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లము నెగిటివ్ ఎనర్జీ మీద కూర్చొని నువ్వు పూజ చేస్తున్నావు. అందుకని పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే దర్భాసనం వేసుకోండి, పులి చర్మంతో ఆసనం వేసుకోండి, జింక చర్మంతో ఆసనం వేసుకోండి, ఇట్లా ఒక ఆసనం వేసుకొని మనం పూజ చేసుకోవడం వలన ఆ ఎత్తులో ఉన్నటువంటి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినప్పటికీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావం చూపకుండా ఆ మంత్రం సిద్ధించడానికి అవి ఆసనాలు వాడుకునే వాళ్ళు అనమాట. ఈ రోజుల్లో ఆసనాలు మంచి ఆసనాలు దొరకట్లేదు, అంత ప్లాస్టిక్ మయం. అంటే ఆ ప్లాస్టిక్ వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ రిమూవ్ చేస్తుంది చెప్పండి? ఒక ఎత్తులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయాలంటే ఆవు పేడను అలకడంతో, ఇప్పుడు సత్యనారాయణ సమర్థం చేస్తాం, ఆవు పేడతో అలుకుతారు, శుద్ధి ఉండాలి. ఎందుకంటే భగవంతుని ఆహ్వానిస్తున్నప్పుడు గోమాతలో సర్వదేవతలు ఉంటారని చెప్పేసి, సమస్త దేవతలు ఉంటారని చెప్పి మన యొక్క నమ్మకం. ఆ గోమాతలు ఇంకోటి లక్ష్మీప్రదమ, గోమయంలో లక్ష్మీదేవత నివాసం ఉంటుందని చెప్పేసి ఒక శాస్త్రవచనం. కాబట్టి ఆ లక్ష్మీదేవత మనకు సిద్ధించాలి అన్నప్పుడు ఆ లక్ష్మీదేవత దేంట్లో ఉంటుంది? పేడలో ఉంటుంది, ఆ గోమయంలో ఉంటుంది. కాబట్టి ఆ గోమయాన్ని మనం దీన్ని వాడడం వలన మనకు సమస్తమైనటువంటి లక్ష్మీ కటాక్షం దొరుకుతుందని చెప్పేసి మన యొక్క విశ్వాసంతో మనం నమ్ముతాం. అదే మన ప్రాక్టికల్గా నిజంగా లక్ష్మీదేవత దీంట్లో ఉంది అని నిరూపించడానికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైనా మన ఇంట్లో ఉంది అని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ గోమయాన్ని తెచ్చేసి ఆ స్పాట్లో పెడితే, ఎక్కడైతే ఆ లక్ష్మి ఫైనాన్షియల్ ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ ఏ స్పాట్లో ఉంటుందో ఆ స్పాట్లో పెట్టడం వలన ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది క్లోజ్ అయిపోతుంది. ఏది గోమయం పేడ, ఒక పేడ పిడిక పెట్టినా కూడా అది రిమూవ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా పూర్వకాలం అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ప్రతిదీ కూడా నేచర్లో ఉన్నటువంటిది అన్నిటిని కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళు, బాగా నేచర్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు. అంటే ప్రకృతిని ధ్వంసం చేయకుండా ప్రకృతి వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ పొందేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పొందట్లేదు. ఆవు పేడ అంటే అసలు గోవులే లేవు, ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది? దొరకాలంటే ఎక్కడో దూరంగా వెళ్ళాలి, తెచ్చుకోవాలి. సత్యనారాయణ స్వామి ఏ పర్లు ఇట్లా చేసేద్దాం అంటున్నారు. ఇప్పుడు గృహశుద్ధి చేసుకోవాలి అంటే ఆవు పంచకం వాడుకోవాలి. ఆవు పంచకం ఏంటి? షాపులలో ఏమి ఇస్తున్నారు? నీళ్లు పోసి గోపంచకం అని స్టిక్కర్ అతికేసి ఇస్తున్నారు. కానీ గోపంచకమే కానే కాదు, అందులో ఆ స్మెల్ ఉండదు, అది ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా ఇప్పుడు కల్తీ, మొత్తం మనుషులు కల్తీ, వస్తువులు కల్తీ, వాడే అన్ని కల్తీ. కాబట్టి మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది దీనివల్ల. మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం పెరగాలంటే ఏం చేయాలి? శాస్త్రపరమైనటువంటి నియమ నిబంధనలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ ఆయుష్ ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన బాడీకి స్ప్రెడ్ కావడం వలన మనము ఎక్కువ ఆయుష్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్లా ప్రతిదీ ఆవు పేడను కానీ, గోమయం కానీ, తర్వాత గోపంచకం కానీ, ఆవు పాలను కానీ ఇవన్నీ వాడడం వలన మనకు సత్ప్రయోజనాలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అన్నిటిని రిమూవ్ చేసే శక్తి వీటిలో ఉంటుంది, పంచగవ్యాల్లో ఉంటుంది. దేవతా ప్రతిష్టలు చేస్తే కూడా శుద్ధి చేయడానికి తర్వాత వాళ్ళు పురోహితులు కూడా దాన్ని స్వీకరిస్తారు. అంటే అంతర్శుద్ధి కావడానికి, అంటే గోమయం దాని పంచగవ్యాలు అంటారు, అవన్నీ కలిపి మనం మిశ్రమం చేసి ఆ ప్రతిష్ట చేసేటువంటి ప్రతిష్ట ఆచార్యుడు ఎవరైతే ఉంటారో ఆ ప్రతిష్ట ఆచార్యుడు అవి ముందుగా దాన్ని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాతనే పూజను మొదలు పెడతారు. అంటే బహిర్శుద్ధి, శుచిగా స్నానం చేయడం బహిర్శుద్ధి. అంతర్శుద్ధి జరగాలంటే ఈ గోపంచకాలను తీసుకుని మనం లోపల వేసినట్లయితే అంతర్శుద్ధి జరుగుతుంది. కాబట్టి మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రం సిద్ధించాలి, ఆ ప్రతిష్టల దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు పురోహితులు ఎవరైతే ప్రధాన ప్రతిష్టాచార్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధిగా ఉండాలి. అంటే మడి ఆచారంతో పాటు అంతర్శుద్ధి, బహిర్శుద్ధి, ఆ రెండు శుద్ధి అయినప్పుడు మన యొక్క ఇంద్రియాలు అనేటటువంటి సక్రమైన పద్ధతిలో పనిచేస్తాయి, వక్ర మార్గంలో వెళ్ళాయి అనమాట. చూపు కానీ, లేకపోతే శ్రవణం కానీ, ఆలోచన విధానం కానీ అవన్నీ కూడా ఒక పద్ధతిగా ఉంటాయి అనమాట. కంట్రోల్ చేసేటటువంటి శక్తి దీంట్లో ఉంటుంది. కాబట్టి అవన్నీ వాడడం వల్ల సత్ప్రయోజనాలు కలుగుతున్నాయి ఈ రోజుల్లో. అయితే మనం పూర్వకాలంలో గృహప్రవేశం చేస్తున్నాము అంటే ఆవుని ముందుగా ఇంట్లోకి తీసుకువెళ్ళడం, అక్కడ ఆవు పేడ వేస్తే మంచిది ఇలా చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఆవు దొరకట్లేదని చెప్పి వెండి విగ్రహాలని తీసుకువెళ్తున్నారు. ఆవు దాంతో ప్రయోజనం ఉంటుందంట? అసలు ఏ పాత్ర ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ వెండి పాత్రలు, ఆ వెండి గోమాతలు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, వాళ్ళకి పాజిటివ్ కాలేదనుకోండి, ఇంకా చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
పోతాన నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏదో యాక్సిడెంట్ ప్రాబ్లం అని ఉందనుకోండి ఎగ్జాంపుల్, వాడు ఆడిని కింద పడిపోతాడు. గృహప్రవేశం చేస్తుంటేనే కాళ్ళు లోపల పెడుతుంటేనే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే కేవలం వాహనాల వల్ల జరిగే యాక్సిడెంట్లు అనుకోవద్దు, అది కింద కాలు జారి పడిపోవడం కూడా యాక్సిడెంట్ ప్రాబ్లమే. కాబట్టి గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉన్నారని చెప్పేసి మన శాస్త్ర నమ్మకం. కాబట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని పైకి ఎక్కలేకపోవడం, తర్వాత చిన్న గృహప్రవేశాలు చేసుకున్నా కూడా నెగ్లెక్ట్తోని గోమాతను తీసుకురాకపోవడం ఇలా జరుగుతున్నాయి. కానీ వాస్తవం ఇంకొకటి, గోమాతను తీసుకురావడం ఒకటైతే ఈ రోజుల్లో దేశీయ ఆవు దొరకట్లేదు ఎక్కడ. దేశీయ ఆవు అంటే ఏంటి, మనకి గంగడోలు, ఆవుకు గంగడోలు ఉంటుంది, తర్వాత ఊపురం ఉంటుంది. ఇవి రెండు ఉంటేనే అది దేశీయ ఆవు కిందకి వస్తుంది. ఆ గోమాత లోపలనే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ గోమాతలోనే సమస్త దేవతలు ఉంటారు. ఈ మిగతా వేరే ఏవైతే జెర్సీ ఆవులు ఉంటాయో అవన్నీ తీసుకురావడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనం గృహప్రవేశం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దానికి ఊపురము గంగడోలు ఉందా లేదా అనేది చూసుకొని ఆవును దూడను రెండింటిని కూడా గృహప్రవేశం చేసే ముందు మనము దానికి మంత్రపూర్వకంగా ముందు వాళ్ళ సంకల్పం చెప్పి మనము గుమ్మడికాయను కొట్టిన తర్వాతనే, గుమ్మడికాయ విస్ఫోటం చేసిన తర్వాతనే నిమ్మకాయ, కొబ్బరికాయ, నవధాన్యాలు అక్కడ నిక్షిప్తం చేసిన తర్వాత మనం కుడికాలను పెట్టి ప్రవేశం చేయకముందే మనం లోపలికి వెళ్ళొద్దు. ఫస్ట్ అంటే ముందు గోమాతను ప్రవేశం చేసిన తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలి. మంగళహారతులు, దేవుడి చిత్రపటము, తర్వాత వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా కూరాడు, నీరాడు అంటే తెలంగాణ ప్రాంతంలో, లేకపోతే కొంతమంది సాల్ట్, తర్వాత ధాన్యాలు తీసుకుని అందులో ప్రవేశం చేస్తారనమాట. అవన్నీ సమృద్ధిగా మనకి ఎప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి లోటు లేకుండా మనము ఉండాలని చెప్పేసి ఆ భావనతో వాళ్ళు ప్రవేశం చేస్తారనమాట. ఎవరైతే ఆవును ప్రవేశం చేయకుండా గృహప్రవేశంలో వాడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత శ్రేయదాయకం, మంచి శుభ ఫలితాలు రావు. ఖచ్చితంగా దేశీ ఆవును మనం ఇంట్లోకి, గృహంలోకి పంపించాలి. ఎందుకంటే గోమాత ఇంట్లోకి రావడం వలన సమస్త దేవతలు వచ్చేటువంటి సత్ఫలితం మనకు దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. అది మంచి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం, విశ్వాసం జరుగుతుంది కూడా. కాబట్టి గోమాతకి మనం ఖచ్చితంగా తీసుకురావాలి, చెయ్యాలి, పూజ చేయాలి. గురుగారు, పిల్లలకు చదువుపై శ్రద్ధ లేకపోవడానికి వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయా? వాస్తు దోషాలంటే ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు 16 జోన్స్ అని ఉంటాయి వాస్తులో. 16 జోన్స్ అంటే ఉదాహరణకి ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్ కాకుండా సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, రకరకాల జోన్స్, ఒక 16 జోన్స్ సైంటిఫిక్ వాస్తులో మనం ఐడెంటిఫై చేస్తారు. ఆ జోన్లలో ఏ జోను ఎవరి మీద ప్రభావం చూపుతుంది? ఉదాహరణకి సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, సౌత్ ఈస్ట్లో ఎనర్జీ లేదు, కానీ నిర్మాణం మాత్రం సౌత్ ఈస్ట్లో కరెక్ట్గా కిచెన్ ఉంది. కిచెన్ సౌత్ ఈస్ట్లో ఉండడం వేరు, అక్కడ ఎనర్జీ, ఆ దేవత అక్కడ ఇప్పుడు ఇంద్రాది అష్టదిక్పాలకులు అని చెప్పేసి ఉంటాం. ఇంద్రుడు, తర్వాత అగ్ని, వరుణుడు, కుబేరుడు, ఇట్లా అన్ని నిరుతి అని చెప్పేసి ఈశాన్యంలో రుద్రుడు, ఇట్లా ఒక్కొక్క దిక్పాలకుడు ఒక్కొక్క స్థానంలో ఉంటారని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం చెప్తుంది. ఏ స్థానము ఎవరికి సంబంధించింది ఆ గృహంలో? ఉదాహరణకి సౌత్ వెస్ట్ ఉంది, నిరుతి భాగం, అది యజమాని మీద, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే యజమాని మీద ప్రభావం చూపుతుంది. అలాగే నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉంది, నార్త్ వెస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ. ఆ నార్త్ వెస్ట్ అనేటటువంటి జోను ఎంత వాస్తుకు డిగ్రీలతో సమానం కట్టుకున్నప్పటికీ కూడా ఆ నార్త్ వెస్ట్ జోన్లో ఎనర్జీ లేకపోతే, అక్కడ వాయుదేవుడు ఉంటాడు నార్త్ వెస్ట్ జోన్లో, ఆ వాయుదేవుని యొక్క తత్వం లోపిస్తే, ఆ వాయుదేవుడు అక్కడ ఎనర్జీ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ జోన్ అనేటువంటి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే పిల్లల యొక్క సెటిల్మెంట్ లేకపోవడం, పిల్లల్లో ప్రయోజకులు తయారు కాకపోవడం, తర్వాత పిల్లలకి యాక్సిడెంట్స్ జరగడము, లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం రావడం, పిల్లలకు సంబంధించిన జాబ్ లేకపోవడం, లేకపోతే జాబ్ వచ్చినా మళ్ళీ పోవడం. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉండడం వలన అవన్నీ సమస్యలు వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి. సకాలానికి పెళ్లిళ్ళు కాకపోవడం, ఇట్లా అనేక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చేత ఆ పిల్లలు డిస్టర్బ్ అవుతుంటారు, చదువులో కూడా డిస్టర్బ్ అవుతుంటారు మేజర్గా. నేను ఈ మధ్యనే ఒకరికి, అంటే ఇది కేవలము వాస్తుపరమైన దోషాలు కాకుండా వాస్తుపరమైన దోషం లేని వాళ్ళకి కూడా సమస్యలు వస్తాయని మీరు అనొచ్చు. అదేంటంటే వాళ్ళకి ఉదాహరణకి గురుగ్రహ దోషం ఉంది, ఏదో బీటెక్ చదువుతున్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ దాంట్లో ఫెయిల్ అయిపోతూ వస్తున్నాడు, చదువులో ముందంజలే ఉత్తీర్ణత కాలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే గ్రహ దోషాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరింట్లో నేను రీసెంట్గా సూరారంలో ఒకరు చూశాను. అబ్బాయి ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, స్టడీ ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం, వాళ్ళు పడుకునే బెడ్రూమ్లో ఉంది.
ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి ఒక రూమ్లో పడుకుంటాడు, చిన్న అబ్బాయి ఒక రూమ్లో పడుకుంటాడు. స్టడీ రూమ్స్ వేరే వేరే ఉన్నాయి. చిన్న అబ్బాయి పడుకునేటటువంటి గది లోపల ఏ నెగిటివ్ ఎనర్జీ లేదు కాబట్టి అబ్బాయి చక్కగా చదువుకుంటున్నాడు, గ్రహదోషం కూడా లేదు. ఈ అబ్బాయికి ఏమవుతుంది అంటే పెద్ద అబ్బాయికి ఆ ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయ్యేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది, పైగా గురు గ్రహదోషం వచ్చింది. దానివల్ల 2 రకాలుగా నష్టపోతున్నాడు. దానివల్ల ఫెయిల్ అవుతున్నాడు, చెప్పింది మాట తల్లిదండ్రులకు వినట్లేదు, డిస్టర్బ్లో ఉన్నాడు, చదవాలనుకున్న ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎప్పుడు సోమరిపోతులా పడుకోవడము గదిలో, ఇట్లా జరుగుతుంది అనమాట. నేను నా వీడియో చూసి వాళ్ళు గురుగారు మా ఇంటికి వచ్చేసి కాస్త వాస్తు చెక్ చేయండి, మా పిల్లలు అనుకూలంగా లేరు అంటే నేను వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు పర్సనల్గా మా ఆఫీస్కి వచ్చి ఇండివిజువల్గా చెక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాస్తు చెక్ చేశారు. వాస్తుపరమైన దోషాల్లో ఎడ్యుకేషన్ ప్రాబ్లం, అందులో ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ అనే నెగిటివ్ ఎనర్జీ వచ్చాయి. దానివల్ల నిద్రలో తొందరగా షార్ప్గా లేకపోవడం, అబ్బాయి నీరసంగా ఉండడం, ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడడం. ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్టడీలో వీక్గా ఉండడం. ఇవి అబ్బాయికి నేను పర్సనల్గా గురుగ్రహ దోషానికి పరిహారం ఇస్తే ఒక కనకపుష్పరాగాన్ని స్టోన్ వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ నాకు నిన్ను మొన్ననే ఫోన్ చేసి చెప్పారు, మీరు రింగ్ ఇచ్చిన తర్వాత మా అబ్బాయికి మంచి మార్కులు బాగా వచ్చాయండి అని చెప్పారు. అంటే ఇంకా వాస్తు రెమెడీ చేయలేదు. వాస్తు రెమెడీ 2-3 రోజుల తర్వాత వాళ్ళు వాస్తు రెమెడీ చేయడానికి వెళ్తున్నాను. అంటే దానివల్ల వాళ్ళకి లైఫ్ టైం ఆ ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి మున్మన్లకి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రాబ్లం జరగదు అనమాట. ఒకవేళ వాళ్ళు అట్లనే ఇలాంటి నమ్మకం లేకుండా వాళ్ళకి జ్యోతిషాల మీద వాస్తు మీద నమ్మకం లేనట్టు ఉన్నారనుకోండి, వాళ్ళు అనుభవించుకుంటూనే పోతుంటారు లైఫ్ టైం. కాబట్టి నమ్మాలి, చేయించుకోవాలి, అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. నమ్మకుంటే రిజల్ట్ ఎవరికి రాదు కదా, ముందు నమ్మాలి కదా ఫస్ట్. ఏదైనా నమ్మకంతోనే పని అవుతుంది. కాబట్టి నమ్మకుంటా ఉంటే ఏ సమస్య మనకి పరిష్కారం దొరకదు. కాబట్టి అట్లని చెప్పేసి నేను గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని మార్కెట్లో రకరకాల స్వామీజీలు, పురోహితులు, లేకపోతే ఆస్ట్రాలజర్స్ డిఫరెంట్ రకాలుగా ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ పొట్ట గడవడానికి రకరకాలు ఇచ్చేయండి అది చేయండి అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు, లేకపోతే నిజాయితీ ఉండి కూడా వాళ్ళకున్న శాస్త్ర పరిజ్ఞానంతో అనేక విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అనేది లేదు. కానీ మనం ఏంటంటే పాయింట్ ఇది నెగిటివ్ ఉంది అని చూపిస్తున్నాం లైవ్లో, తర్వాత దానికి పరిహారం ఇస్తున్నాం, రిమూవ్ అవుతుందని కూడా చూపిస్తున్నాం. కాబట్టి మీరు ప్రత్యక్షంగా చూసి నమ్మండి, చూడకుండా నమ్మమని చెప్పట్లేదు. కాబట్టి సైంటిఫిక్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టికల్గా చూసేదానికి ఆస్కారం ఉంది. మిగతా వాళ్ళు చెప్తే నమ్మితే నమ్మాలి, లేకపోతే లేదు. ఇందులో ప్రాక్టికల్ చూసినప్పుడు నా దగ్గర నాస్తికులు కూడా కొంతమంది వస్తారు. వాళ్ళ భార్యలేమో జ్యోతిష్యాన్ని నమ్ముతారు, భర్తలు నమ్మరు. అలాంటి ఒక క్యాండిడేట్ నా దగ్గరకు వచ్చారు. వస్తే ఏంటంటే వాళ్ళ భార్యనేమో ఆమె మంచి జరిగిన తర్వాత మా భర్తకు చూపించాలి, ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ, జాబ్లో ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తున్నాయని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా దగ్గరికి ఏదో ఎటుకలకి పట్టుకొచ్చారు ఆఫీస్కి. పట్టుకొచ్చిన తర్వాత మీరు చూయించుకోండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తే ఆమె బాధ నేను తట్టుకోలేక మీరు చూసుకోండి సార్, ఒకసారి మీరు నచ్చితేనే మీరు ఫాలో అవ్వండి, లేకపోతే అక్కర్లేదా అన్నాను. ఆ తర్వాత ఆయన అన్ని స్కాన్ చేస్తే చూసుకున్నారు. అంటే ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన ఓకే అన్నాడు. అవునండి ఇదన్నీ నాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసాడు. మళ్ళీ ఆ రింగు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో, రాహుదోషం వచ్చిందో అది పెట్టి చూసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయా లేదా మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఒప్పుకున్నారు, అదే ఇవన్నీ బాగుందండి అని చెప్పేసి. ఆయన ఇమీడియట్లీ ఏంటంటే పెద్ద పొలిటిక్స్ లీడర్స్ తోని కాల్స్ వచ్చాయంట. ఇది పెట్టుకున్న తర్వాత, రింగ్ పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆయన మంచి రిజల్ట్, గుడ్ రిజల్ట్ పొంది అనుభవించిండు. అయిన తర్వాత వాళ్ళ బావమదిని, లేకపోతే వాళ్ళ రిలేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఒక 10-20 మందిని పంపించారు. ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ అడుగుతుంది. ఇప్పుడు నా అపాయింట్మెంట్ బిజీ అయిపోయింది కాబట్టి ఆయనకు 1 వీక్ టైం చెప్పారు. అలా రకరకాలుగా నాస్తికులు కూడా ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. అంటే నమ్మడం అంటే ప్రాక్టికల్ చూస్తున్నారు కాబట్టి నమ్ముతున్నారు. ఏదో నాకు తెలిసిన జ్యోతిష్యం కుండలు చూసి, గోచారం చూసి మీ రాశి ఫలాలు ఇవి ఉన్నాయంటే, ఇప్పుడు రాశి ఫలాలు చెప్తున్నారు జ్యోతిషులు ఎంతోమంది, 1000 మంది. ఆ రాశి ఫలాలన్నీ ఇప్పుడు మేషరాశి మీద ఉంది అనుకోండి, మీకు ఫలాన్ని అద్భుతాలు జరగబోతున్నాయి, నీకు అదే అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుందంటే వస్తుందా? అది చెప్పలేమండి. చాలా మందికి మేషరాశి ఉంటుంది, మేషరాశి ఉంటుంది, లేదా వృషభ రాశి, ఏ రాశి అయినా కానీ 12 రాశుల్లో ఏదో ఒక రాశి ఉంటుంది. ఆ రాశికి సంబంధించిన ఫలితాలు ఎవరికి మ్యాచ్ కావు. అయితే ఎవరికి 100 మంది ఉంటే ఒకరికి అవుతుంది, దానివల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు, లేకపోతే ఏతో సంబంధం లేదు. మీకు జరుగుతున్నటువంటి ప్రాక్టికల్గా ఇప్పుడున్న అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలనేటువంటిది అద్భుతమైన రెమెడీ మా దగ్గర ఉంది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నాయా, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ ప్రాబ్లం అనిపిస్తుంది లైవ్లో చూపిస్తున్నాం. అవి ఎలా రిమూవ్ చేపిస్తున్నాం చూపిస్తున్నాం.
మరి ఇంత అద్భుతమైన ఇంకా టెక్నాలజీ ఇంకెక్కడ ఉంటుందండి? నాకు డౌట్ గురువు గారు, అంటే మీరు ఏమో అనుకోని అంటే అడుగుతాను. ఇప్పుడు హిందూ మతంలో ఇవన్నీ నమ్ముతాం, మీరు నాస్తికులు కాబట్టి వచ్చారు అని అన్నారు. అది క్రిస్టియన్స్ కానీ క్రైస్తవ మతంలో కానీ ముస్లిమ్స్ కానీ ఇలాంటివి నమ్ముతారా? మరి వాళ్ళకి ఏంటి పరిష్కారాలు వాళ్ళ లైఫ్లో జరిగే వాటికి? అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కు హిందూస్ ఫ్రెండ్షిప్ ఉంటారు, హిందూస్కు ముస్లిమ్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే హిందువులకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ప్రాక్టికల్గా ఆ రిజల్ట్ అనుభవించిన వాళ్ళు క్రిస్టియన్స్ చెప్తున్నారు. ఆ క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళు నమ్మకం లేకుండా కూడా చూపించుకుంటున్నారు. అంటే హిందూ ఆచార వ్యవహారాలు అంటే వాళ్ళని నమ్మచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, అవన్నీ ఏం చేయట్లేదు. వాళ్ళకి ప్రాక్టికల్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తున్నాం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు ప్రపంచంలో విశ్వాంతరాలు ఉన్నటువంటి గ్రహాలు అయితే అందరికి ఒకటే కదా. ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందువులు కానీ జొరాస్ట్రియన్లు కానీ సిక్కులు కానీ జైనులు కానీ బుద్ధులు కానీ ఎవరికైనా ఒకటే కదా. వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారంగా వాళ్ళు ఏదో రెమెడీ చేసుకుంటారు. కానీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏంటంటే గ్రహానికి సంబంధించినటువంటి ఏ నెగిటివ్ సమస్యలు వస్తున్నాయో అది 100% చెప్తున్నాం మనం. ఇక్కడ గుడ్డిగా పోవట్లేదు కదా. మనం పూర్వము పంచాంగము ఇవన్నీ ఏదైతే శాస్త్రం ఉందో జ్యోతిష్ శాస్త్రము, ఆ రోజు నుంచి వాస్తవంగా ఒక పద్ధతి ప్రకారం వస్తున్నటువంటి పద్ధతి ఇది. ఇప్పుడు ఇది వేదాంగం. జ్యోతిష్యం అంటే ఏంటంటే వేదాంగం, కానీ ఏదో ఊరికే ఏదో ఒక మనుషులు రాసినటువంటిది కాదు కదా. వేదాల్లో ఒక అంగము. దాన్ని మనము పూర్వీకులు ఋషులు దాన్ని ద్రష్టలు అనుభవించి ప్రాక్టికల్గా ఉన్నటువంటి దాన్ని జ్యోతిష్ శాస్త్రంగా వాళ్ళు చెప్పారు. ఈ గ్రహం యొక్క సంచారం వలన పలానా రాశి వాళ్ళకి ఇలా జరుగుతుంది, ఈ యొక్క గ్రహ సంచారం వలన పలానా రాశి వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి అనేది కళ్ళకు కట్టినట్లుగా మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ప్రతి ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఆ పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడు దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, లేకపోతే మనుషులకి ఏ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్తున్నాం. అది ఓవరాల్గా చెప్తున్నాం. కానీ ఇండివిజువల్గా వచ్చేసరికి వాళ్ళ రాశిని బట్టి వాళ్ళ గ్రహస్థితులను బట్టి ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా ఈ సైంటిఫిక్ జ్యోతిషం చెప్పొచ్చు. మామూలుగా ఓవరాల్గా మేషరాశి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మందికి ఇదే మ్యాచ్ అవడానికి ఆస్కారం లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పుడతారు. వాళ్ళ యొక్క గ్రహస్థులు వేరే వేరే ఉంటాయి, వాళ్ళ గోచార ప్రకారంగా వేరే వేరే ఉంటాయి, వాళ్ళ గ్రహచార ప్రకారంగా పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాలు వేరే వేరే ఉంటాయి. అలా వేరే వేరే ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళ రిజల్ట్ వస్తాయి. కానీ మేషరాశి వాళ్ళందరికీ ఒకటి రిజల్ట్ నియమం లేదు అక్కడ. కాబట్టి మేషరాశి వాళ్ళు నా దగ్గరికి 10 మంది తీసుకురండి, ఒకటే సమస్య ఉందేమో నేను ప్రాక్టికల్ చూపిస్తా, అట్లా అవకాశం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇవే సమస్యలతో పరిష్కారం, ఇవే సమస్యలు ఉంటాయని చెప్పడానికి లేదు. వృషభ రాశి వాళ్ళకి ఇవే సమస్యలు ఉంటాయని చెప్పడానికి లేదు. మిథున రాశి వాళ్ళకి ఇవే సమస్యలు చెప్పలేం లేదు. 12 రాశులు ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన సమస్యలైనా ఉండొచ్చు, డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏ సమస్య ఉందనేది వ్యక్తిగతంగా మనం స్కాన్ చేసి తెలిసిపోతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి టెక్నాలజీ, సైంటిఫిక్ జ్యోతిష్యం అనేటటువంటిది. గురువు గారు, అంటే మనకి ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అని అడిగారు, క్రిస్టియన్స్ తర్వాత ముస్లిమ్స్ అని అన్నారు. నాకు క్రిస్టియన్స్ కూడా నా కస్టమర్స్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా నా కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టికల్గా చూపించుకున్నారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళ ఆఫీస్లో అందరు కూడా ముస్లిమ్సే ఉన్నారు. అదే ముస్లిం ఏరియా కాబట్టి వాళ్ళ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ నియర్ బై ఉంటారు కాబట్టి ముస్లిమ్స్ అంతా, అలా కొంచెం చదువుకున్నట్టు వాళ్ళందరినీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఒక 20 మంది పెట్టుకున్నారు. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నమ్మినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ మా సార్ నమ్మింది కాబట్టి మేము కూడా ఇది చూపించుకుంటామని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ చూపిస్తే ముస్లిమ్స్ అందరు చూపించుకున్నారు ఆ రోజు. క్రిస్టియన్స్ విషయంలో ఏంటంటే హిందూ అమ్మాయిలు వాళ్ళు ఒకటే కొలీగ్స్ కాబట్టి, ఒక జాబ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళు ఇంకొకరు చెప్పడం, వాళ్ళు చెప్పడం అట్లా జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు లేరండి, వాస్తవంగా హిందువులే కదా మొత్తం. కాకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వాళ్ళ పేరు నాగరాజ్ అని ఉంటుంది, లేకపోతే భాగ్యలక్ష్మి అని ఉంటుంది, వీళ్ళే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళ నమ్మకం, వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేసుకొని పక్కదారి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు కూడా హిందువులే. ఒకప్పుడు హిందువులే, వాళ్ళ తాత ముత్తాతలు హిందువులే, వాళ్ళందరూ హిందువులే. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొన్ని పద్ధతులు, కొందరి వ్యవహారాలు నచ్చక, లేకపోతే వాళ్ళకు విశ్వాసం లేక, దానిపైన అవగాహన లేక, శాస్త్రపరమైనటువంటి బెనిఫిట్స్ తెలియక వాళ్ళు ఏదో వక్ర మార్గంగా, దానికి తోడు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మత ప్రచారం చేసుకొని వాళ్ళ కమ్యూనిటీ పెంచుకోవడానికి, వాళ్ళ కమ్యూనిటీ పెంచుకోవాలి కాబట్టి వాళ్ళది అదే అనమాట. అంటే హిందువులు ఎవరి మతం మార్చరు, ఇంతవరకు ఏ చరిత్రలో ఎక్కడ లేదు. క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఒకటి మారిందంటే 10 మందిని వాడు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. హిందూ ఏం చేస్తారు, అలాంటి ఏ హిందూ కూడా ఒకరిని మార్చడానికి ప్రయత్నం చేయడు ఎప్పుడు కూడా. కాబట్టి హిందూ ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇది
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా హితం చేసేటటువంటిది కానీ నష్టం చేసేటటువంటిది హిందూ ధర్మం కాదు. ఇది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో తీసుకోండి, హింసకు తానివ్వనటువంటిది ఏదైతే ధర్మం ఉంది అంటే హిందూ ధర్మమే. మిగతా ఎన్ని హింసాత్మకమైనటువంటి ధర్మమే మనం ప్రాక్టికల్ కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు దేశాలు కొట్టుకుంటున్నాయంటే దానికి కారణం ఎవరుంటారు? వేరే దేశాల వాళ్ళు ఏ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ కదా కొట్టుకునేది. కాబట్టి ఈ రోజున పాలస్తీనాల తర్వాత ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నారంటే కారణం ఎవరు దానికి? అట్లా ఒక దేశాలు కూడా కొట్టుకుంటున్నాయి అంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ అది, వాళ్ళ యొక్క పుట్టుక జన్మము అది అనమాట. కాబట్టి ఒకప్పుడు పూర్వం హిందువులు ఉన్నప్పటికీ వాళ్ళు మానసికమైనటువంటి మెంటాలిటీ చేంజ్ కావడం వలన క్రూరత్వ లక్షణాలు కొందరిలో రావడం వలన ఆ క్రూరత్వమైన లక్షణాలనే మా మతము అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఆ చెడు పనులు చేసుకుంటూ వస్తున్నారు. అదే హిందూ ధర్మంలో ఉండి సత్యం, అహింస, ధర్మము, పద్ధతులు, వ్యవహారాలని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా మనకి హిందూ ధర్మము అందరికీ సర్వే జనా సుఖినో భవంతు అన్నప్పుడు, సర్వే జనా సుఖినో భవంతు అంటే సర్వజనాలు అంటే ఇంట్లో కేవలం హిందువులే వస్తారా? రాదు కదా. సర్వే జన సుఖినో భవంతు అనేది హిందూ ధర్మం యొక్క ఒక మాట. ఆ మాట కేవలము హిందూ ధర్మం అంటుంది కానీ ఇంకా మిగతా వాళ్ళు అనట్లేగా. కాబట్టి మన హిందూ ధర్మంలో ఏంటంటే అందరూ బాగుండాలి అనేటువంటి కోరుకునే ఏకైక ధర్మం ఏదైతే ఉంది అంటే హిందూ ధర్మం అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఏంటి ఒక చిన్న వీడియోలో ఇప్పుడు తెలియజేస్తాను. మన ముందు సుష్మా తన యాంకరు ఇప్పుడు ఇంతవరకు ఇంటర్వ్యూ చేశారు నన్ను. వారికి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందని ఒకసారి ఐడెంటిఫై చేస్తున్నాను. ముందుగా సైంటిఫిక్ జ్యోతిష్యం చూసే ముందు వాళ్ళ గ్రహస్థితులు అవన్నీ చూసే ముందు ప్రాక్టికల్గా వాళ్ళ ఉన్నటువంటి ఏదైనా వస్తువుల్లో ప్రాబ్లం ఉందా లేదని చెక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ శాంపుల్ ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తుంటే ప్రాబ్లం ఉందని చూపిస్తుంది ఏదో వస్తువులో. ఆ ఫోన్ పక్కన పెట్టండి కాస్త. తను ఫోన్ తీసేశారు, ప్రాబ్లం లేదని చూపిస్తుంది. ఫోన్ తీసుకోండి మళ్ళీ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ ఫోన్లో. ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉందో ఒకసారి పౌచ్ కూడా రిమూవ్ చేసి తెలుస్తుంది మనకి. పౌచ్లో ఏమైనా ఉందా లేకపోతే మొబైల్ ఏమైనా ఉందా. మొబైల్ పక్కన పెట్టండి. మొబైల్ తను పక్కన పెట్టారు. ఇప్పుడు మొబైల్లో ప్రాబ్లం లేదు, పౌచ్లో ఉంది. పౌచ్ కింద పెట్టేసింది. పౌచ్ కింద పెట్టేసారు. మొబైల్ తీసుకున్నారు, మొబైల్లో ప్రాబ్లం లేదు. మళ్ళీ పౌచ్ తీసుకోండి. పౌచ్లో ప్రాబ్లం. కాబట్టి ఏ వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందో అనేది చాలా తెలియదు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆరా పవర్ కూడా తగ్గుతుందా లేదనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్రజెంట్ ఇక్కడ సెలైవా ఈ బర్డ్స్ ఉన్నాయి లోపల, దానికి సెలైవా అంటిస్తారు తను. ఆ నెగిటివ్ ఎనర్జీ అలాంటి ఏమన్నా మన వాడే వస్తువులు ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆరా పవర్, వారి యొక్క కాంతి తగ్గుతుందా లేదనేది కూడా మనం ప్రాక్టికల్ చూడొచ్చు. ఇప్పుడు సెలైవా అంటిస్తున్నారు తను దానికి. ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తున్నాను. న్యాచురల్గా ఆరా పవర్ వారికి ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు నెగిటివ్, దాంట్లో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆ పౌచ్ తీసుకుంటారు. తను పౌచ్ తీసుకోండి. పౌచ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆరా పవర్ తగ్గించింది తనకి. ఆరా 0 అయిపోయింది. మళ్ళీ పౌచ్ కింద పెట్టేసింది. మళ్ళీ పెరిగింది ఆరా పవర్. అంటే మనకు పడినటువంటి వస్తువు మన దగ్గర ఏదంటే కూడా మనకి ఆరా పవర్ అనేది తగ్గిపోతుంది. ఆరా పవర్ తగ్గినప్పుడు దాంట్లో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ సమస్యలు మనకు వస్తాయి. బ్యాక్ వెళ్తే క్లోజ్. ఇక్కడ వరకు ఆరా పవర్ ఉంది. మళ్ళీ పౌచ్ తీసుకోండి. మళ్ళీ 0 అయిపోయింది ఆరా పవర్. తర్వాత దీని తర్వాత ఏంటంటే ఈ సెలవు తీసిపెట్టింది. వారికి ఇప్పుడు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. ప్రాక్టికల్గా గ్రహ దోషాలు అంటే ఫస్ట్ సూర్యగ్రహాన్ని చెక్ చేస్తున్నాను. సూర్యగ్రహం శాంపుల్ పెట్టాను. సూర్యగ్రహం ఇప్పుడు చెక్ చేస్తున్నాను వారికి. సూర్యగ్రహం బాగానే ఉంది, ఇక వరకు పవర్ ఉంది. తర్వాత
చంద్రగ్రహం కూడా బాగానే ఉంది. ఇక్కడ వరకు పోవచ్చు, ఇంటి వరకు ఎనర్జీ ఉంది. తర్వాత నెక్స్ట్ కుజగ్రహం. కుజగ్రహం 0 ఉంది. కుజగ్రహం యొక్క దోషం తనకి చూపిస్తుంది క్లియర్గా. అంటే కుజగ్రహం అన్నప్పుడు మనం మామూలుగా కుజగ్రహానికి మనం పగడం ధరిస్తాం. ఆ పగడం పెట్టడం వలన మనకి ఎలా ఎనర్జీ వస్తుంది, కుజగ్రహ దోషం ఎలా పోతుంది అనేది ప్రాక్టికల్ చూద్దాం. చేయి తిప్పండి, ఇది తీసేసేయండి రింగు. ఇప్పుడు ఈ యొక్క స్టోన్ని పగడాన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇదిగో కుజుడు యాక్టివ్ అయిపోయింది. మళ్ళీ కుజగ్రహ దోషం అనేది పోయింది. కుజుని యొక్క పవరు ఇంత వచ్చింది విశేషం. ఇప్పుడు స్టోన్ తీయండి, మీరు స్టోన్ తీయండి. ఇదిగో మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ స్టోన్ పెట్టుకోండి. ఇక మళ్ళీ కుజుని యొక్క పవర్ పెరిగింది. తీసేయండి, మళ్ళీ 0 అయిపోతుంది. ఇప్పుడు ఇదిగో మళ్ళీ 0 అయిపోయింది. ఇప్పుడు చూడండి కుజుని యొక్క పవరు మళ్ళీ 0 అయిపోయింది. మరి పగడము ఇది పెట్టుకుంటే ఓకే అయిపోయింది, కానీ వేరే పగడం పెడితే కూడా మనం చెక్ చేయొచ్చు. ఈ పగడం పెట్టుకోండి. ఈ పగడం పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సైంటిఫిక్ జ్యోతిషంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు మ్యాచింగ్ స్టోన్ అనేటివి ఇస్తున్నాం. అంటే వాళ్ళ బాడీకి కుజగ్రహ దోషం పోగొట్టేటువంటి స్టోన్ ఏదైతే ఉందో అది ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ. కానీ మిగతా జ్యోతిషులు ఇలా చేయడం కష్టం, సాధ్యం కాదు. సైంటిఫిక్ జ్యోతిషంలోనే సాధ్యమవుతుంది. కుజగ్రహ దోషం క్లియర్గా ఉందని తెలుస్తుంది స్పష్టంగా. మరి మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వలన అది క్లియర్ అవుతుందని కూడా మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదిగో పోయింది. ఇప్పుడు ఆరా పవర్ కూడా పెరిగిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆ స్టోన్ పెట్టుకోవడం వలన. అది ఏంటి శాంపుల్స్ వేయండి, సెలైవా శాంపుల్స్. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది ఇప్పుడు పెట్టుకోకండి, ఒక నిమిషం. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఇంతవరకు ఉంది. ఇప్పుడు స్టోన్ పెట్టుకోవడం వలన ఆరా ఇంకా పెరుగుతుందా? మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోండి, మీరు పగడం పెట్టుకోండి. ఇదిగో ఆరా అనేది ఇంకా పెరిగింది, ఎందుకంటే అది పాజిటివ్ కాబట్టి ఆరా పెరిగింది. ఇగో ఇక్కడికంటే కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది పవర్, స్టోన్ పవర్. ఇప్పుడు ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇది కాకుండా మామూలు వేరే పగడం పెట్టుకోండి. ఇప్పుడు న్యాచురల్ పవర్ ఇక్కడ వరకు ఉంది, వేరే పగడం పెట్టుకోండి. ఇక వేరే పగడం పెట్టుకోవడం వల్ల ఆరా పవర్ పెరగట్లేదు. కాబట్టి మనకు మ్యాచింగ్ స్టోన్ అయితేనే దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల వచ్చేటటువంటి బ్యాడ్ రిజల్ట్స్ అన్ని కూడా మనకి గుడ్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు వీరికి నరదృష్టి ఉందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది నరదృష్టి లేదని చూపిస్తుంది క్లియర్గా. మరి వారు వేసుకునే వాటిలో ఏదన్నా పాజిటివ్ ఎనర్జీ నరదృష్టి నిర్మూలన చేసేటువంటి ఏదైనా ఉంటే చెక్ చేద్దాం ఒకసారి. మీరు ఏదైనా ఒకటి తీయండి అమ్మ, అవి తీసిన గాజులైనా లేకపోతే మళ్ళీ తీయండి. ఇప్పుడు గాజులు తీశారు, అయినా కూడా నరదృష్టి చూపించట్లేదు తనకి. వేరే తీయండి. ఇదిగో ఇది నరదృష్టికి సంబంధించింది ఇప్పుడు చూపిస్తుంది, అంటే ఉంది అని చూపిస్తుంది. అంటే ఇట్లా మనకు తెలియకుండానే కొన్ని మాలలు వేసుకోవడం వల్ల, కొన్ని బ్రాస్లెట్స్ ఇలాంటి పూసలు వేసుకోవడం వల్ల కొన్ని పాజిటివ్ అవుతాయి, కొన్ని పూర్తిగా నెగిటివ్ అవుతాయి. ఇప్పుడు తనకు తెలియకుండానే నరదృష్టిని కంట్రోల్ చేసే శక్తి దీంట్లో ఉంది. అది నరదృష్టి అని ఎవరు చెప్పారు? ఏ జ్యోతిషం దగ్గరికి వెళ్ళలేదు. మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఇది నార్మల్ గా ఫ్యాషన్ జ్యువెలరీ, ఫ్యాషన్ కని వేసుకున్నారట. అసలు ఎక్కడ షోరూమ్ లో తీసుకున్నా బాగుందని అప్పుడప్పుడు వేసుకుంటా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వేసుకోవాలి నేను, అది బెనిఫిట్ అవుతుంది తనకి. ఇప్పుడు నరదృష్టి ఉందని చూపిస్తుంది, అది తీసుకుని మాల తీసుకుని బ్రాస్లెట్ ఇగో నరదృష్టి కంట్రోల్ చేసేది దాంట్లో ఉందన్నమాట ఎనర్జీ. అంటే కొన్ని పాజిటివ్ అవుతాయి, కొన్ని నెగిటివ్ అవుతాయి అన్నమాట. ఇదిగో ఇంతవరకు దాని పవర్ చూపిస్తుంది. అది తీసేయండి మళ్ళీ. ఇదిగో మళ్ళీ 0 అయిపోయింది. కాబట్టి మనము ఏది వేసుకుంటున్నాము ఏది వేసుకోలేదు, ఒకవేళ అలాంటి నెగిటివ్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత
ఇంకోటి ఏంటంటే కరుంగలి మాల అని చెప్పేసి సెలబ్రిటీస్ అన్ని వేసుకుంటున్నారు. కరుంగలి మాల కూడా మనము ఇలా వేసుకోవాలి. అసలు కరుంగలి మాల ఎంత ఒరిజినల్ అయినప్పటికీ అది పనిచేస్తుందా లేదా అనేటటువంటి విషయం మనకు తెలియదు. ఇప్పుడు దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నరదృష్టి అనేటటువంటిది చూపిస్తుంది. కరుంగలి మాల వలన కూడా వ్యాపార అభివృద్ధి, నరదృష్టి తీసేసేది, తర్వాత మనకు ఆరా పవర్ పెంచేటటువంటి శక్తి దాంట్లో గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కరుంగలి మాల నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇవన్నీ కరుంగలి మాలలు ఇక్కడ ఉన్నటువంటి. ఈ కరుంగలి మాలలో వారికి ఏది సెట్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ మాలను వారికి ఇస్తున్నాం. ఈ మాల వేస్తే వారికి నరదృష్టి కూడా పోవాలి. ఇక పోవట్లేదు. ఇంకో మాల తీసుకోండి. దీనివల్ల కూడా పోవట్లేదు. ఇంకో మాల తీసుకొని పోవట్లేదు. పక్కన పెట్టేసి ఇక్కడ ఇటు సైడ్ పెట్టండి. పోవట్లేదు. ఇక్కడ ఇటు పెట్టండి. ఇటు పోవట్లేదు. పోవడం లేదు. ఇది ఓకే. అంటే ఈ మాల వేసుకోవడం వల్ల నరదృష్టి పోతుంది. క్లియర్గా ఇది పవర్ పెంచింది చూడండి. ఇది ఆ మాల తీసి పక్కన పెట్టండి. ఇది ఇప్పుడు మళ్ళీ 0 అవుతుంది. ఇప్పుడు మీరు 10 మాలలు ఉన్నప్పటికీ కూడా, చేతిలో 10-15 మాలలు 5-6 మాలలు ఉన్నప్పటికీ కూడా వారికి నరదృష్టి పోతుంది. చూడండి, ఇన్ని మాలలు ఇస్తున్నాను. ఇదిగో ఇది ఏది పని చేయట్లేదు. మరి ఇప్పుడు అలాగే ఉండండి మీరు. ఇప్పుడు ఈ మాలను మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. ఇగో అది పనిచేస్తుంది. ఇది తీసేసారనుకోండి మళ్ళీ ఉపయోగం లేదు. ఇది కాబట్టి మనం మాల వేసుకునే ముందు కరుంగలి మాలని గుడ్డి నమ్మకంతో వేసుకుంటే ప్రయోజనాలు వస్తాయనేటటువంటిది అది ఒక విశ్వాసం మాత్రం, కానీ దానివల్ల రిజల్ట్ వస్తుందని గ్యారంటీ మాత్రం లేదు. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ జ్యోతిష్యంలో ప్రతి వస్తువు మనకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటట్టు ఐడెంటిఫై చేసే శక్తి దీంట్లో ఉంది. కనుక ఎవరైనా కరుంగలి మాల వేసుకునే ముందు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దానికి కుజ కారకత్వం వహిస్తాడు, కుజుడు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుజుడు సంబంధించినటువంటి ఎనర్జీ ఇస్తాడు. అంటే కుజుడు భూమిపుత్రుడు కావు కనుక ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కుజుని అనేసరికి చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ మాల మ్యాచింగ్ మాల వేసుకోవడం వల్ల కుజుని యొక్క సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయా? ఎవరికైనా కుజగ్రహ దోషం ఉంది, అది మ్యాచింగ్ మాల ఉంది కదా, ఇది కుజుంది. ఇప్పుడు మీకు కుజగ్రహ దోషం ఉంది. ఇదిగో ఇప్పుడు చూపించట్లేదు, అది కింద పెట్టండి. ఇదిగో అంటే మాల వల్ల కూడా కుజుడికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళకి తీసేస్తుంది. ఇప్పుడు 0 ఉంది. తీసుకుని మాల ఇప్పుడు చూడండి, కుజుని యొక్క పవర్ కూడా పెంచేసింది. కుజునికి సంబంధించిన శాంపుల్ ఇందులో పెట్టాను. ఇప్పుడు నేను ఇగో ఇంత ఆర పెరిగింది, కుజునికి సంబంధించిన ఆర తీసేయండి, మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు వేరే మాలలు తీసుకుంటే మరి కుజునికి పనికి వస్తాయా అంటే అది మనం మిగతా మాలలు కూడా తీసుకుంటే ఒకసారి అన్ని మాలలు కూడా తీసుకుంటున్నారు. తీసుకోండి. ఇదిగో ఈ మాలలు సేమ్ కరుంగలి మాల అయినప్పటికీ కూడా ఇవన్నీ పని చేయట్లేదు. అంటే మనకి మ్యాచింగ్ అయితేనే దానివల్ల ఆ ప్రయోజనం వస్తుంది దాంట్లో. మళ్ళీ ఆ మాల తీసుకోండి, ఇవి ఉండే అది తీసుకుంటారు వాళ్ళు, ఒక బోల్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఇదిగో ఆ మాల తీసి పెట్టండి, అది ఒకటి. ఇదిగో ఆ మాల తీసుకుని మళ్ళీ ఇదిగో. కాబట్టి ఇంత ప్రాక్టికల్ కళ్ళ ముందే 100 సార్లు చెక్ చేసుకుని మాల తీసుకోవచ్చు. కావాలంటే ఇదంతా జెన్యున్గా మనం ఇస్తున్నటువంటి, మీరు ఎవరైనా కరుంగలి మాల కావాలనుకున్నటువంటి వాళ్ళు ఓంకార జ్యోతిష్యాలన్నీ సంప్రదించి మీరు మాల తీసుకోవచ్చు. మీరు పెట్టినటువంటి దానికి ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో మాల గురించి, దానివల్ల మీరు 100 రెట్లు 200 రెట్లు కూడా ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం దీంట్లో మాత్రం ఉంది. మిగతా మాలలో మీరు ఎన్ని డబ్బులు పెట్టి తీసుకున్నా ఆ డబ్బులు వృధా అయితే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నమ్మినటువంటి భక్తులకు నేను మళ్ళొకసారి మనవి చేస్తున్నాను. శుభం పోయాలి. చూసారు కదండి,
గురువు గారు ఎన్నో విషయాలు చెబుతున్నారు. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా, ఎక్కడున్న వారు కూడా గురువు గారికి ఒక్క ఫోన్ కాల్ చేసి గురువు గారిని ఇన్వైట్ చేస్తే ఆయన మీ వద్దకు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారు. మరి మీకు సంబంధించవలసిన ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు గురువు గారి వద్దకు వెళ్ళొచ్చు. అలాగే మీ వద్దకు గురువు గారిని పిలిపించుకొని మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అసలు మీకు ఎటువంటి సమస్యలకు ఏ పరిహార మార్గాలు కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.